తెలుగు రాష్ట్రాల్లో చాలా జరిగిందండి. ఒక ఒక పెద్ద సంస్థ సీఈఓని ఇక్కడ అరెస్ట్ చేసి 14 రోజులు ఉంచారు రిమాండ్‌లో. అవునా? ఆ! ఆమ్వే అనేది అమెరికన్ వే. ఆహా! ఆమ్‌వే ఫుల్ ఫామ్ అమెరికన్ వేయా? అమెరికన్ వే. నాకు ఇంతవరకు తెలీదు. అంటే ఏంటి? హుహు. మా ప్రొడక్ట్స్ బయట ఎక్కడ సూపర్ మార్కెట్స్‌లో దొరకవు మీకు. సూపర్ మార్కెట్‌లో రూ. 15కి ఒక టూత్ పేస్ట్ దొరికితే ఆమ్వే టూత్ పేస్ట్ వుడ్ బి రూ. 250. రూ. 250. ఆ! కానీ వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి తీసుకోవాలి. ఒక ఐటీ ఎంప్లాయీ ఆత్మహత్య చేసుకున్నాడు. 20 లక్షల అందులో పెట్టుబడిగా పెట్టి పాపం ఎక్కడో వేరే ఊరు నుంచి వచ్చి హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకుంటూ హ్మ్. తొందరగా డబ్బు చేసుకుందామని ఆశలు. నాకు అనిపించింది ఇది ఒక పెద్ద సమస్య. ఒక సిండ్రోమ్ వినుంటారు. బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోమ్ అంటారు. ఒక కప్పని హ్మ్. మరుగుతున్న నీళ్ళలో వేస్తే అది వెంటనే అబ్బో ఇది వేడి నీళ్ళు మనకు పనికిరాదని జంప్ చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది. కానీ అదే గోరువెచ్చని నీళ్ళలో పెట్టి మెల్లమెల్లగా టెంపరేచర్ ఇంక్రీజ్ చేసి ఆహా! అందులో కుక్ చేసేస్తారు. ఆఖరికి దానికి తెలియదు అందులో చచ్చిపోతుంది. జగ్గయ్యపేట ఆంధ్రాలో ఆ! ఇలాగే ఒక సంస్థ వెళ్ళి అక్కడ ఒక కార్ కూడా లేదు. ఓకే. ఒక కార్లో ఎవరైనా వెళ్తే అందరూ పరిగెత్తుకుంటే సినిమాలో చూపిస్తారు కదా, అలాగ వింతగా చూసేటువంటి గ్రామంలో ఆ. వీళ్ళు కార్ వాష్ అమ్మిస్తామని చెప్పేసి ఒక ప్రోడక్ట్, కార్ వాష్ ప్రొడక్ట్. కార్ వాష్. నేను ఒక వీడియో చూస్తున్నా నేను. దాంట్లో ఏమవుతుందంటే ఓపెన్ చేయడమే అతను కోట్ వేసుకుంటాడు అనమాట. అతను జూమ్ మీటింగ్ లో ఉంటాడు అనమాట. దాంట్లో కనిపిస్తూ ఉంటారు ఒక 10 మంది 20 మంది ఉంటారు. అతను ఏం చేస్తాడు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మనం సాధించాలి, ₹1,00,00,000 టార్గెట్ పెట్టుకోండి. సో ఇతను ఇలా చెప్తుంటాడు అనమాట. అంత అయిపోయిన తర్వాత ఓకే ఆల్ ద బెస్ట్ ఎవ్రీబడి అని చెప్పేసి అది క్లోజ్ చేస్తాడు. క్లోజ్ చేసిన అతను కోట్ తీసేసి అరే ఓ ఉస్కా పంచర్ ఓకే క్యా అంటాడు. కాంటాక్ట్ క్యాప్టెన్ అని ఒక బుక్ ఉంటుంది మేడం, మీరు చూసారు లేదు? ఆ బుక్ లో ఏంటంటే కాంటాక్ట్స్ ఉపయోగించుకొని, అంటే మన నెట్వర్క్ ను ఉపయోగించుకొని మన నెట్వర్క్ ఎలా పెంచుకోవాలనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ నెట్వర్క్ అనే దీన్ని మరి ఎంత మిస్యూజ్ చేస్తున్నారు అంటే, మీకు చెప్పినట్టు ఇక్కడ 1-2% కన్నా ఎక్కువ కోటీశ్వరులు ఉండరండి. ఓకే, ఓన్లీ ద టాప్ ఆఫ్ ద పిరమిడ్ ప్రమోటర్స్ మాత్రమే ఉంటారు. కోట్లు గడిస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ సిఐడి సజ్జనార్ గారు ఉన్నప్పుడు ఆయన ఒక అలర్ట్ ఇచ్చారు ప్రస్తుత పోలీస్ కమిషనర్. సజ్జనార్ గారు అసలు ఆయన నాట్యమే నిన్న లా అండ్ ఆర్డర్ కదా. అవును అవును ఆయన టీఎస్ఆర్టీసీ దాంట్లో చైర్మన్ గా ఉన్నారు కదా. అవును. ఆయనకి ఏం అవసరం అది చేసుకోవడం? ఈ రోజుల్లో యువత ఎలా ఉన్నారంటే రాత్రికి రాత్రే కోటేషన్లు అయిపోవాలి. కూర్చున్న చోటనే డబ్బు రావాలి, తక్కువ పెట్టుబడి పెట్టాలి, ఎక్కువ డబ్బు సంపాదించాలి, లేదంటే తక్కువ టైంలోనే ₹1,00,00,000 సంపాదించాలి. బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టినా, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసిన, మల్టీ లెవెల్ మార్కెటింగ్లో జాయిన్ అయినా కూడా అందరి ఉద్దేశం ఒకటే, అర్జెంటుగా కోటీశ్వర్లు అయిపోవాలి. 2 సంవత్సరాల క్రితం నేను నెట్వర్క్ మార్కెటింగ్ మీద వీడియో చేసినప్పుడు దాంట్లో ఒక 500 నుండి 600 కామెంట్స్ వచ్చాయి. సో అందులో ఏంటంటే దాదాపు సగం కామెంట్స్, అంటే 50% కంటే ఎక్కువ కామెంట్స్ కూడా నెగిటివ్గా ఉన్నాయి. అదే నేను ట్రేడింగ్ మీద వీడియో చేసినప్పుడు ఏం జరిగిందంటే 100కి 5 కామెంట్స్ మాత్రం నెగిటివ్, మిగతా అన్ని కూడా చాలా పాజిటివ్గా వచ్చాయన్నమాట. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటి అంటే, ట్రేడింగ్ కంటే కూడా ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ పైన జనాలు చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారని చెప్పేసి నాకు అర్థమైంది. మనం బెట్టింగ్ యాప్స్ మీద వీడియో చేసాం, ట్రేడింగ్ గురించి కూడా మనం వీడియో చేసాము, అదేవిధంగా మనం మల్టీ లెవెల్ మార్కెటింగ్ మీద కూడా వీడియో చేయడం జరిగింది. అయితే ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ మీద ఇంకా చాలా రీసెర్చ్ చేసి చాలామంది విక్టిమ్స్ను కలిసి, చాలామంది నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్స్తో పనిచేసి, సో ఇది సమాజంలో ఒక మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక పుస్తకం రావడం జరిగింది. అది నాకేంటంటే ఈ మధ్య, అంటే దాదాపు ఒక 5-6 నెలల క్రితం నాకు పుస్తకం కనిపించింది. ఆ పుస్తకం పేరేంటంటే మారాడార్స్ ఆఫ్ హోప్. సో అదే పుస్తకము తెలుగులో ఉంది అనమాట, ఆశల దోపిడీ అని చెప్పేసి. సో ఈ పుస్తకం రాసిన వ్యక్తి ఎవరు అంటే అరుణ రవికుమార్ గారు అని చెప్పేసి ఒక సీనియర్ జర్నలిస్టు రాశారు. సో ఈ పుస్తకం చూసిన తర్వాత నేను వారి ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి, సో పర్సనల్గా మాట్లాడిన తర్వాత, అయితే ఈ పుస్తకం చదివిన తర్వాత నేను, అంటే దీంట్లో ఉన్న విషయాలు మీకు చెప్పాలని అనిపించింది. అయితే నేను చెప్పడం కంటే కూడా సో మేడం డైరెక్ట్గా చెప్తే సో ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందని చెప్పేసి మేడంతో మాట్లాడడం జరిగింది. సో ఈరోజు మేడంని స్టూడియోకి పిలవడం జరిగింది. సో మేడం మాటల్లోనే మనము మల్టీ లెవెల్ మార్కెటింగ్ గురించి, సో దాంట్లో నిజాలేంటి, దాంట్లో మోసాలేంటి, మీరు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో మేడం, ఇప్పుడు ఈ 2 పుస్తకాలు ఉన్నాయి కదా, మరాడార్స్ ఆఫ్ హోప్ అండ్ ఆశల దోపిడీ. సో ఈ 2 పుస్తకాలు చదివాను నేను, మల్టీ లెవెల్ మార్కెటింగ్ గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అసలు ఈ పుస్తకం రాయడానికి మీకు అసలు ఆలోచన ఎలా వచ్చింది, లేదా ఇన్స్పిరేషన్ ఎలా వచ్చింది, ఎవరైనా రాయమని చెప్పారా, అదొకటి.
ప్లస్ మీ బ్యాక్‌గ్రౌండ్ గూడా కొంత బ్రీఫ్‌గా చెప్పండి మేడం. నేనండి ఐఎమ్ సీనియర్ జర్నలిస్ట్ తెలుగు మీడియాలో. ఇంగ్లీష్‌లో రాస్తాను, తెలుగులో కూడా రాస్తాను. నేను జాయిన్ అయింది ఈనాడు లో యాజ్ ఎ ట్రైనీ. ఓకే. హ్మ్. ఎప్పుడు మేడం? ఏ సంవత్సరం? దిస్ ఈజ్ లేట్ 80స్‌లో నేను ఈ 1980. 80 కాదు, ఆ! 89 అట్లా 89 ఓకే. న్యూస్ టైమ్. ఓకే. నేను విజయవాడలో పనిచేశాను. రంగా రైట్స్ అప్పుడు విజయవాడలో ఉన్నాను. హుహు. తర్వాత కొంచెం బ్రేక్ తీసుకున్నాను. బ్రేక్ తీసుకున్నాక ఐ కేమ్ బ్యాక్ టు వాళ్ళు ఈటీవీ స్టార్ట్ చేసినప్పుడు తొలి మహిళా రిపోర్టర్‌గా నేను చేరడం జరిగింది జర్నలిస్ట్‌గా. ఓకే. సో, టీడీపీ క్రైసిస్ అంతా నేను కవర్ చేశాను. ఓకే. ఎన్టీ రామారావు గారి లాస్ట్ ఇంటర్వ్యూ చేశాను. యాసర్ అరాఫత్ గారు వచ్చినప్పుడు హ్మ్. ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ చేశాను. 5 జనరల్ ఎలక్షన్స్ కవర్ చేశాను. బళ్ళారిలో సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్ ఉన్నప్పుడు నన్ను 10 డేస్ పంపించారు బళ్ళారికి. ఓకే. సో, అనేక చాలామంది నక్సలైట్స్‌ని, పవర్‌ఫుల్ పొలిటీషియన్స్‌ని ఆల్మోస్ట్ ఆల్ పొలిటీషియన్, మోస్ట్‌లీ పొలిటికల్ రిపోర్టర్. అలాగే సామాజిక విషయాల మీద కూడా ఇన్ డెప్త్‌గా నేను కవర్ చేయడం జరిగింది. హుహు. తర్వాత కొంచెం సీనియర్ అయ్యి న్యూస్ హెడ్ అయిన తర్వాత నేను స్పెషల్ స్టూడియో డిస్కషన్స్ చేశాను. సో, అనేక ఛానల్స్‌లో చేశాను. ఈటీవీ, జెమినీ టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ, సిఎన్ఎన్, ఓకే. ఇలాగా జాతీయ, అంతర్జాతీయ ఛానల్స్‌లో కూడా చేయడం జరిగింది. ఆ అనుభవంతో నేను ఇండిపెండెంట్ జర్నలిస్ట్‌గా రాణిస్తున్నాను. మోర్ దెన్ 15 ఇయర్స్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్‌గా ఉన్నాను. హుహు. సో, ఇలా అంటే వివిధ ఛానల్స్‌లో డిస్కషన్ ప్రోగ్రామ్స్, అద్దం అని ఒక ప్రోగ్రామ్ చేశాను. జెమినీలో యథార్థం అని చేశాను. ఇలాగ అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంగా సామాజిక అంశాలు డిస్కస్ చేసేవాళ్ళం యథార్థంలో. అందులో హుహు. చాలా చేశాను. ఫీమేల్ ఇన్ఫెంటిసైడ్, సరోగసీ, అనేక టాపిక్స్. అంటే ఓకే. కరెంట్ టాపిక్స్ డిస్కస్ కరెంట్ టాపిక్స్. చేసేవాళ్ళం. ఆ! అందులో ఒకటి ఇది మల్టీ లెవెల్ మల్టీ లెవెల్ మార్కెటింగ్. మార్కెట్. ఓకే. ఆ సమయంలో ఒక ఐటీ ఎంప్లాయీ ఆత్మహత్య చేసుకున్నాడు. 20,00,000 రూపాయలు హుహు. అందులో పెట్టుబడిగా పెట్టి పాపం ఎక్కడో వేరే ఊరు నుంచి వచ్చి హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకుంటూ హ్మ్. తొందరగా డబ్బు చేసుకుందామని ఆశలు దోపిడీ చేశారు. ఆ! ఆశ చూపించారు, ఓవర్ నైట్ ఆ! రిచెస్. అయితే 20,00,000 కోల్పోయానన్న బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. నాకనిపించింది ఇదొక పెద్ద సమస్య. ఓకే. దీని గురించి ఎందుకు రాసాను, చాలా సమస్యల గురించి రాసాను. అంటే ఇంకో పుస్తకం రాసాను 'దేర్ ఐ వాస్'. ఆ! అందులో నా మీడియా అనుభవాలన్నీ రాసాను. ఈ ఓకే. మల్టీ లెవెల్ మార్కెటింగ్ గురించి రాయడానికి కారణం, దీని గురించి ఎవరు రాయకపోవడమే. మిగతా సమస్యల గురించి ఎక్కడో హ్మ్. అక్కడ ప్రస్తావన వచ్చింది గానీ, అవును. దీనికి సంబంధించి అసలు ఎవరు రాయలేదసలు. అమెరికాలో ఒకతను యామ్వే మీద రాస్తే ఆ పుస్తకాన్ని అసలు బయటికి రాకుండా ఆపేసి, ఆ వెబ్‌సైట్ అంతా ఆపేశారు. యాక్చువల్ మిమ్మల్ని పిలవడానికి కారణం గూడా, మీరు పరిచయం కావడానికి కారణం గూడా ఈ పుస్తకమే. అవును. అంటే నేను రీసెర్చ్ చేసేటప్పుడు నాకసలు దాని మీద ఒక పుస్తకం గూడా కనిపించలేదు. అవునండి. ఓన్లీ మీ పుస్తకం ఒకటి కనిపించింది. అది గూడా ఏంటంటే ఈ మధ్య నేను చూసానన్నమాట. ఆ పుస్తకం అవును. ఉందని నాకు ఈ మధ్య తెలిసింది. అవును. నేనెప్పుడైతే వీడియో చేసినప్పుడు అప్పుడు లేదసలు ఆ పుస్తకం. అవును. అవును. ఓకే. ఏమైందంటే ఆ! మేము అదే నాకనిపించింది ఇదొక పెద్ద సమస్య. దీన్నందరూ అంటే పర్సనల్ గ్రీడ్, వాళ్ళ హ్మ్. దురాశతో వాళ్ళు నష్టపోతున్నారు. ఇదో పెద్ద సమస్య కాదనుకుంటున్నారు. కానీ లోతుగా మనం రిసర్చ్ చేసినప్పుడు నాకు తెలిసిందేంటంటే, ఇందులో చాలా పెద్ద ఇదొక ఆర్గనైజ్డ్ క్రైమ్ అని అమెరికాలో దీన్ని డిస్క్రైబ్ చేశారు. ఓకే. సో, అలాగే అనిపించింది నాకు. ఇందులో ఒక ఊబిలోకి దిగాక బయటికి పడడం కష్టం. హుహు. దీనివల్ల వ్యక్తిగతంగా ఆస్తులు కోల్పోవడమే కాకుండా రిలేషన్‌షిప్స్ దెబ్బతింటాయి. అవును. దెబ్బతింటున్నాయి. ఎందుకంటే మనం హ్మ్. ఎన్రోల్ అయినప్పుడు సొంత వాళ్ళని మనం ఇందులో ఎన్రోల్ చేస్తాము. హుహు. తర్వాత ఈ బుక్ లాంచ్ చేసినప్పుడు నేను ఆల్మోస్ట్ 13 సిటీస్‌లో లాంచ్ చేశానండి. అంటే మీరు ఆ ప్రోగ్రామ్ అయినప్పటికి తర్వాత బుక్ లాంచ్ చేసేటప్పటికి ఎంత టైం పట్టింది? అంటే మీకు ఆ బుక్ ఆల్మోస్ట్ రాయడానికి? 1 ½ ఇయర్స్ రిసర్చ్ చేశానండి నేను. 1 ఓకే. ½ ఇయర్స్ రిసర్చ్ చేసి అంటే చాలా మందిని పర్సనల్‌గా కలిసారా విక్టిమ్స్‌ని? విక్టిమ్స్‌ని కలిసాను. ఓకే. దీనికోసం పోరాడిన పోలీస్ అధికారులతో మాట్లాడాను. ఆహా! తర్వాత లీగల్ లూమినరీస్‌తో మాట్లాడాను. హుహు. ఎందుకంటే చాలామంది సుప్రీం కోర్ట్ లాయర్స్ కూడా దీనికి కితాబ్ ఇచ్చినట్టుగా వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఆ సంస్థల వాళ్ళు. ఆహా! కొన్ని ఓకే. జడ్జ్‌మెంట్స్ చూపించి హుహుహు. వి ఆర్ అబవ్ బోర్డ్, మేము ఇల్లీగల్‌గా ఏం చేయట్లేదు. మేము ఇన్ని సంవత్సరాలుగా ఉన్నామంటే మేము హుహు. లీగల్ ఎంటిటీస్ అని చూపించారు. సో, అంతా రిసర్చ్ చేసి ఆల్మోస్ట్ 1 ½ ఇయర్స్ రిసర్చ్ చేసి రాసినటువంటి పుస్తకం. ఓకే. నాకేమనిపించిందంటే ఇది ఒక సిస్టమ్‌లో లోపం ఉందన్నమాట. అంటే సిస్టమ్ ఈస్ నాట్ యాక్టింగ్ అగెయిన్స్ట్ అనిపించింది. ఓకే. అనేక రకాలుగా, అనేక లెవెల్స్‌లో. వెదర్ ఇట్ ఈస్ జ్యుడిషియరీ, వెదర్ ఇట్స్ పొలిటికల్ విల్ లేకపోవడం. హుహుహు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ పొలిటికల్ విల్. అవును. ఆ! అంటే మరి మీకు పుస్తకము రాయాలని అనుకున్నప్పుడు హ్మ్. అంటే మీకు ఆలోచన వచ్చి ఉంటుంది గదా! ఈ ఈ అవును. పుస్తకాన్ని అసలు అంటే మరి బ్యాన్ అవుతుందా లేదా? హ్మ్. లేకపోతే అంటే ఉంటుందా?
అవును. అని అట్లా నేను ఏమన్నా ఎక్కడికి వెళ్ళినా భయం ఏమన్నా అయిందా అని? నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను అందరూ అది మీకు బెదిరింపులు వచ్చాయా? ఆ, మీరు అసలు ఎంత ధైర్యంగా రాశారు అంటే నేనేది సృష్టించి రాయలేదు. జరిగిన ఓకే. విషయాలు ఒక జర్నలిస్ట్‌గా ఇక్కడ జరుగుతున్నది అందరూ న్యూస్ పేపర్‌లో వచ్చినవే. వీళ్ళంతా కన్విక్ట్ అయిన వాళ్ళే. ఓకే. మోసపోయిన విక్టిమ్స్‌ని ఎదుర్కొంటూ ఉన్నారు. ఉమ్, సో, నేనేది కల్పించి రాయలేదు. అన్నీ ఎవిడెన్స్ బేస్డ్‌గా రాసింది కాబట్టి నాకు భయం అనిపించలేదు. ఓకే. ఒక అంటే యథార్థవాది, లోక విరోధి అని అవునవును. నెగెటివ్ కామెంట్స్ వస్తాయి. అవును. అంటే ఎందుకంటే చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించదు. ఆకర్షించదు. నేను కరెక్ట్. రాయడానికి కారణం ఏంటంటే విక్టిమ్స్‌లో అవగాహన పెంచితే కనీసం అట్‌లీస్ట్ ఈ నష్టాన్నన్నా అరికట్టగలం. ఎందుకంటే 1, 2 ఉద్దేశాలండి. ఒకటి విక్టిమ్స్‌లో అవగాహన పెంచాలి. 2 ఓకే. పీపుల్ షుడ్ యాక్ట్ గదా! ఉమ్, అదొక వీళ్ళకి కూడా అసలు ఏం ప్రెషర్ లేకపోతే ఉమ్, యథేచ్ఛగా ఇలాగే ఎన్ని సంవత్సరాలైనా ఈ దోపిడీ కొనసాగుతుంది. 2 ఓకే. ఉద్దేశాలు. మరి ప్రభుత్వాలు స్పందిస్తాయో లేదో తెలీదు. అట్‌లీస్ట్ ప్రజల్లో అవగాహన పెంచాలనేటువంటి ఉద్దేశం నాకుంది. ఓకే. హ్మ్. అయితే ఇప్పుడు ఇంకా అసలు టాపిక్‌లోకి వెళ్దాం మనం. సో, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఓకే. పుస్తకం రాసారు. నేను చదివాను. అంతా బానే ఉంది. ఇప్పుడేంటంటే మా ఫాలోవర్స్ కోసం గాని అంటే జనరల్‌గా ఏంటంటే ఇదొక ట్రెండింగ్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ అవును. రోజుల్లో ఈ బెట్టింగ్ యాప్స్ గాని, ట్రేడింగ్ యాప్స్ దీంట్లో ఏంటంటే జనాలు అంటే గెట్ రిచ్ క్విక్ లాగా అంటే తొందరగా ఓవర్‌నైట్ ధనవంతులైపోవాలనే దీంట్లో ఉంటారనమాట. అవును. సో, ఇది గూడా ఒకటి గాబట్టి, మనం అన్నీ జేస్తున్నప్పుడు, నేను ఇది కూడా అటెండ్ జేయాలి అన్నప్పుడు, మీ పుస్తకం కనిపిచ్చింది లక్కీగా. సో, మీతో కాంటాక్ట్ అవ్వడం జరిగింది. అవును. సో, ఇప్పుడిక్కడ మనం ఒక్కొక్కటి నేను అడుగుతుంటా మేడం. ఎందుకంటే, మీ రీసెర్చ్ చాలా అంటే అన్ని సంవత్సరాలు మీరు రీసెర్చ్ జేశారు గాబట్టి, సో, అందుకని సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అసలు ఈ ఎంఎల్ఎం అంటే ఏంటి? మళ్ళీ దీని మరో పేరేంటంటే, మన పిరమిడ్స్ దాన్నేమంటారు? వీటిని నెట్వర్క్ మార్కెటింగ్ ఆ! అంటున్నారు. సారీ. ఆ! డైరెక్ట్ సెల్లింగ్ అంటున్నారు. రెఫరల్ మార్కెటింగ్ ఆ! అంటున్నారు. నెట్వర్క్ మార్కెటింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్. మల్టీ లెవెల్ సో, మార్కెటింగ్. ఇవి అసలు ఎక్కడ పుట్టింది? అసలు ఇది ఇండియాకి ఎలా వచ్చింది? అది. ఇదండి అమెరికాలో స్టార్ట్ అయిందండి. ఓకే. యామ్వేతో మొదలైంది యాక్చువల్లీ. యామ్వే కన్నా ముందు గూడా ఏవో ఉన్నాయట. హ్మ్. బట్ యామ్వే అనేది అమెరికన్ వే. యామ్వే ఓకే. ఫుల్ ఫార్మ్ ఈస్ అమెరికన్ వే. ఆహా! ఆ! యామ్వేస్ ఫుల్ ఫార్మ్ అమెరికన్ వేయా? అమెరికన్ వే. నాకు అందులో ఇంతవరకు తెలీదు. ఓకే. ఆ! అందులోంచి వచ్చింది యామ్వే. దాన్ని షార్ట్ కట్ చేసి యామ్వే అని పెట్టారు. ఆహా! ఓకే. సో, మనకి 90స్‌లో మన పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు అనేక ఆర్థిక సంస్కరణలు చేపట్టారు. ఆ లైసెన్స్ రాజ్ నుంచి 91. యెస్. 91. లైసెన్స్ రాజ్ తొలగి ఈ హ్మ్. ఎప్పుడైతే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఇవన్నీ వచ్చి డోర్లు తెరిచారు. హ్మ్. డోర్స్ ఓపెన్ అయినప్పుడు అవును. వచ్చినటువంటి అంటే అనేక మంచి పనులు జరిగాయి. అవును. దాని తర్వాత ఆ సంస్కరణలు మన దేశానికి ఎంతో మేలు చేసింది. అవును. దాంతో పాటు ఇలాంటి వాళ్ళు వచ్చేసారనమాట. ఈ మల్టీ ఓకే. లెవెల్ మార్కెటింగ్ అనేవాళ్ళు, హుహు. డైరెక్ట్ సెల్లింగ్ అనేవాళ్ళు వచ్చి హుహుహు. టువర్డ్స్ మిడ్ 90స్, లేట్ 90స్‌లో వీళ్ళు ఐడీఎస్ఏ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ అని కూడా పెట్టారు. హ్మ్. సో, మోస్ట్‌లీ ఇవన్నీ బహుళ జాతీయ సంస్థలు. ఓకే. హ్మ్. అంటే మల్టీ ఒక్కటి లెవెల్ కూడా ఇండియన్ కంపెనీ లేదు. అప్పట్లో స్టార్ట్ చేసినప్పుడు ఓకే. ఆహా! ఎంటర్ అయినప్పుడు యామ్వే, హుహు. ఏవాన్, హెర్బల్ లైఫ్, హ్మ్. తర్వాత మేరీ కే కాస్మెటిక్స్, ఓకే. ఇవన్నీ రకరకాల ప్రొడక్ట్స్ కంపెనీస్ టప్పర్‌వేర్, హుహు. టప్పర్‌వేర్ ఓకే. అలాంటివన్నీ వచ్చేసాయన్నమాట. వచ్చి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? హుహు. మా ప్రొడక్ట్స్ బయట ఎక్కడ సూపర్ మార్కెట్స్‌లో దొరకవు మీకు. సూపర్ మార్కెట్‌లో రూ. 15కి ఒక టూత్ పేస్ట్ దొరికితే యామ్వే టూత్ పేస్ట్ వుడ్ బి రూ. 250. రూ. 250. ఆ! కానీ వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి తీసుకోవాలి. ఓకే. సో, వాళ్ళేం చేశారంటే ఈ మల్టీ లెవెల్ అంటే స్టార్టెడ్ రిక్రూట్‌మెంట్. హ్మ్. రిక్రూట్‌మెంట్ వల్ల మల్టిపుల్ లేయర్స్ ఒస్తాయి. నీ కింద నువ్వు ఇద్దరిని రిక్రూట్ చేయాలి. 963 దీనికి అనేక మోడల్స్. ఫస్ట్ 9 పీపుల్. హ్మ్. తర్వాత ఒక్కొక్కళ్ళు 6 పీపుల్‌ని రిక్రూట్ చేస్తారు. హ్మ్. ఒక్కొక్కళ్ళు 3 పీపుల్. ఓకే. అట్లా 963, 94, 931 చాలా మోడల్స్ ఉన్నాయి. హ్మ్. ఆ! సో, ఒక్కొక్కటి ఒక పిరమిడ్ ఇండిపెండెంట్‌గా అయిపోతుందనమాట. ఓకే. దానికొకడు ఉంటాడు. ఓకే. టాప్ ఆఫ్ ద ఫస్ట్. పిరమిడ్. ఆ! ఆ! అప్‌లైన్ అంటారు వాళ్ళని. ఓకే. ఆ! అప్‌లైన్స్ వీళ్ళు డౌన్ లైన్స్. ఓకే. సో, అది స్ప్రెడ్ అవుతూ ఉంటది. ఒక స్ప్రెడ్ పిరమిడ్ అవుతా లాగా. ఉంటది. పిరమిడ్ లాగా. పిరమిడ్ అంతే. హ్మ్. హ్మ్. పిరమిడ్ ఆకారం. హ్మ్. హ్మ్. సో, అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఎవరైతే డబ్బులు చేసుకున్నాయి అంటే ఎవరు డబ్బులు చేసుకోలేదంటే చేసుకున్నారు. ఎవరు? ఫస్ట్ వచ్చిన వాళ్ళు. ఓకే. ఫస్ట్ ఆ! ప్రమోటర్స్ వాళ్ళ ఇమ్మీడియేట్. సో, యాస్ ద పిరమిడ్ గ్రోస్ ఛాన్సెస్ ఆఫ్ ప్రాఫిట్ ఏముండదు. పైన వాడికి ఏం చేయకుండానే వాడి కమిషన్‌లు అందుతూ ఉంటాయి. అందుతూ ఆ ఉంటాయి. ఓకే. పైన వాడు ఎక్కడ కూర్చున్నాడు? ఔట్ సైడ్ ఇండియా. ఇక్కడ ఓకే. కూడా లేడు. ఆహా! ఓకే. సో, ఔట్ సైడ్ ఉండి వాళ్ళకి డబ్బులు చేసుకుంటున్నారు. సో, హుహు. ఇందులో మనీ లాండరింగ్ ఉంది. దే డోంట్ పే టాక్సెస్. హుహు. బయట కూర్చొని మనల్ని దోచుకుంటున్నారు. మిగతా హ్మ్. వాళ్ళందరూ అంటే వాళ్ళ డబ్బులు రాకపోయినా పాపం వస్తాయని ఆశ చూపిచ్చి హుహు. ఇలాగా ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు ఏం చూపిస్తారు వాళ్ళకి?
పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో మీటింగ్ ఉంటుంది. వాడు చెప్పడు అసలు ఏ కంపెనీ అని చెప్పడు. ఉమ్. కలిసినప్పుడు ఇదో పలానా ఎవడో పాత మిత్రుడు ఫోన్ చేస్తాడు. అదే, ఫోన్ చేసాడు, "ఓ మంచి నేను బాగా డబ్బులు చేసుకుంటున్నాను చూసావా, నీకు కూడా మంచి అవకాశం ఉంది, నువ్వు రా ఈ సండే హోటల్లో పలానా కాన్ఫరెన్స్ అంటే వాళ్ళ టైటిల్స్ ఇలా ఉంటాయి. అంటే నేను కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ క్లాస్, అవును అవును బి యువర్ ఓన్ బాస్, బి యువర్ ఓన్ బాస్, అంటే డూ యూ వాంట్ అ బెటర్ లైఫ్, బెటర్ లైఫ్, డూ యూ వాంట్ టు ఆల్వేస్ సర్వ్ ఆన్ సంబడి, బి యువర్ ఓన్ బాస్ అనేది చాలా రిటైర్ యంగ్ రిటైర్ రిచ్, కరెక్ట్ కరెక్ట్, ఎర్న్ వైల్ యూ లెర్న్ స్టూడెంట్స్. సో వాళ్ళని ఏంటంటే చూపించి స్టార్ హోటల్లో పెట్టేస్తారు, మీరు రండి అని ఆ ప్రొఫైల్స్ ఆఫ్ సక్సెస్ చూపిస్తారు. డూ యూ వాంట్ టు ఓన్ దిస్ డ్రీమ్ హౌస్, డూ యూ వాంట్ దిస్ బ్యూటిఫుల్ హాలిడే, ఎక్కడో బీచ్ వెకేషన్ చూపిస్తారు. చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ మీటింగ్ అయ్యేసరికి వీళ్ళంతా ఏదో యుద్ధానికి వెళ్ళే యోధుల్లాగా ఆ రూమ్ లోంచి బయటకు వస్తుంటే, సరే మనం ఏం చేస్తారు, మీకు ఏం అక్కర్లేదు, జస్ట్ జాయిన్ అవ్వండి, మీ పెట్టుబడులు కొంచెమే ఉంటుంది, బట్ మీ నెట్వర్క్ ఉంటుంది కదా, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వీళ్ళందరినీ చేర్చండి, వాళ్ళని చేరిస్తే వాళ్ళ కమిషన్లో మీకు కమిషన్ వస్తుంది, వాళ్ళ సేల్స్లో మీకు కమిషన్ వస్తుంది. సో చాలా ఈజీగా అనిపిస్తుంది. గెట్ రిచ్ క్విక్ స్కీమ్స్ అంతే. శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ, ఎవరికైనా ఇంట్రెస్ట్ కలుగుతుందండి కదా. సో అది అలా స్టార్ట్ చేసి వీళ్ళని అందులోకి లాగుతారనమాట. ఇది ఎలా ఉంటుందంటే, మీరు ఒక సిండ్రోమ్ వినుంటారు, బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోమ్ అంటారు. బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోమ్ అంటే ఒక కప్పని మరుగుతున్న నీళ్ళలో వేస్తే అది వెంటనే అబ్బో ఇది వేడి నీళ్ళు మనకి పనికిరాదని జంప్ చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది. కానీ అదే గోరువెచ్చని నీళ్ళలో పెట్టి మెల్లమెల్లగా టెంపరేచర్ ఇంక్రీజ్ చేసి అందులో కుక్ చేసేస్తారు, ఆఖరికి దానికి తెలియదు అందులో చచ్చిపోతుంది. దాన్ని బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోమ్ అని అంటారు. సో ఈ కంపెనీస్ అటువంటి యాటిట్యూడ్తో ఉంటారనమాట. ఇలాగా వీళ్ళని చాలా కంఫర్టబుల్ చేసి, చాలా ఈజీ మాటలతో బోల్తా కొట్టించి, రకరకాల ప్రొఫైల్స్ ఆఫ్ సక్సెస్ అని బుక్ ఇస్తారు మీకు. అందులో చూస్తుంటే వివిధ దేశాల నుంచి సింగిల్ మదర్స్, యంగ్ స్టూడెంట్స్, తర్వాత ఆల్రెడీ చిన్న ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు ఎలాగా ఇది సైడ్ బిజినెస్గా మీ ఉద్యోగం చేసుకుంటూనే దీంతో ఎలాగా డబ్బులు చేసుకోవచ్చు అని చూపించేస్తారు, సక్సెస్ స్టోరీస్. సో దాంతో ఇంకోటి కూడా చెప్తారు, వాళ్ళు మోటివేషనల్ స్పీకర్స్, మీకు తెలుసు కదా ఎలా మాట్లాడతారు, ఎంత ఆవేశంగా ఇమోషనల్ గా, ఒక కల్ట్ టైప్. ఈ స్వాముల దగ్గరికి వెళ్తే ఎలా మాట్లాడతారో అలాగా మిమ్మల్ని ఒక మాయలో వశీకరణ వాళ్ళకి చాలా స్ట్రాంగ్ గా అరుస్తారు, వాళ్ళ వాయిస్ మాడ్యులేట్ చేస్తారు, ఆ వాయిస్ తో ప్రకారం మన ఇమోషన్స్ కూడా అలాగే రేజ్ అవుతాయి, ఒక తారస్థాయికి చేరుకుని తర్వాత బయటకు వస్తారు అందరూ. సో అలా చూపించి మిమ్మల్ని అలాగా ఒక మత్తులో, ఒక మాయలో, ఒక ఫాల్స్ హోప్స్, అందుకే ఆశలు అన్నా నేను, ఆశల దోపిడీ అంటే ఆశలను దోచుకుంటున్నారు. సో అవి చూపించి మిమ్మల్ని బయటికి లాగుతారు అందులోంచి. అయితే మేడం, ఇప్పుడు ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్స్లో కూడా రకరకాలు ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు కొన్నేమో ఏదో హెల్త్ ప్రొడక్ట్స్ అంటారు, కొంతమంది సాఫ్ట్వేర్ అంటారు, ఇక ఇప్పుడు కొత్తగా ఏదో రియల్ ఎస్టేట్. అంటే దీంట్లో అసలు ఎన్ని రకాలుగా ఉంటాయి అసలు ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనే స్కీమ్స్ అని? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే ఉంది, స్కీమ్ ఇస్ అన్వయబుల్. ఓకే, అది నడపలేము, ఆ స్కీమే ఫ్లాడ్, అందులోనే లోపాలు ఉన్నాయి. ఏది పిరమిడ్ స్కీమ్? ఈ మీరు చెప్పిన సోకాల్డ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అన్న పేరుతో చలామణి అవుతున్న స్కీమ్స్ అన్ని ఫ్రాడ్యులెంట్ స్కీమ్సే. ఓకే, కొంతమంది మాత్రమే డబ్బు చేసుకుంటారు, ప్రమోటర్స్ మాత్రమే డబ్బు చేసుకుంటారు, లేకపోతే వాళ్ళు ఫస్ట్ 2 లేయర్స్ 3 లేయర్స్ డబ్బు చేసుకోవచ్చు, దాని తర్వాత అసలు డబ్బు చేసుకునే అవకాశమే లేదు. మీరు చేరుతున్న మీ సమాధులపై వీళ్ళు లాభాలు చేసుకుంటున్నారు, మిమ్మల్ని రూయిన్ చేసి వీళ్ళు గొప్పవాళ్ళు అవుతున్నారు, అది ప్రజలు గుర్తించాలి. ఎనీ స్కీమ్ అంటే రిక్రూట్మెంట్ అండ్ కమిషన్ బేస్డ్ స్కీమ్స్ అన్ని మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్సే. మీరు అన్నారు కదా, ప్రోడక్ట్స్ రకరకాలు ఉండొచ్చు, ప్రోడక్ట్స్ లేకపోవచ్చు, ఊరికే ఇన్వెస్ట్మెంట్, మీరు ఇంత డబ్బులు పెడితే మీకు అంత ఇంట్రెస్ట్, బ్యాంక్లో పెడితే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, మాకు చాలా హ్యూజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే టూ గుడ్ టు బి ట్రూ. అమ్మ బాబాయ్, చాలా మంది పెన్షనర్స్ కూడా వాళ్ళ పెన్షన్ డబ్బంతా కూడా పెట్టేసి మోసపోయినటువంటి ఉదంతాలు ఎన్నో మాకు కనిపించాయి నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు. అయితే ఈ నేకెడ్ పిరమిడ్ స్కీమ్స్ అంటారు, జస్ట్ మనీ అండ్ ఫస్ట్ స్టార్టింగ్ లో మా చిన్నప్పుడు ఏంటంటే మనిషికి నేను ఫస్ట్ విన్నది ఏంటంటే మనిషికి 2000 కట్టాలి, కట్టి జాయిన్ అయ్యి మళ్ళీ మీరు కొంతమంది జాయిన్ చేయాలి, కనీసం మినిమం ఒక 2 జాయిన్ చేయాలి, అలా ఉండేది అనమాట. అవును, ఈ పియర్లెస్ ఇన్సూరెన్స్ అలాంటి కూడా, సంచయిత చిట్ ఫండ్స్ అని ఒకటి వెస్ట్ బెంగాల్, ఇప్పటికీ
దాన్ని ఇంకా డబ్బులు పోగొట్టుకుని డబ్బులు వస్తాయని ఆశతో ఉన్న వాళ్ళు ఇప్పటికీ కొంతమంది బతుకున్న వాళ్ళు అంటే ఉన్నారు. అవన్నీ కూడా ఇలాంటి స్కీమ్స్. ఇలాంటి స్కీమ్స్ అనుభవ్ టీక్ ప్లాంటేషన్స్ అని, అగ్రి గోల్డ్ అని, ఓకే. తర్వాత ఇక్కడ లేని చూపించినవి, ఓకే. తర్వాత రకరకాల ప్రోడక్ట్స్ మ్యాగ్నెటిక్ బెడ్స్ అమ్మారు. జపాన్ లైఫ్ అనే కంపెనీ, అవును, నాకు చిన్నప్పుడు గుర్తు. ఏంటి మేడం అది స్టోరీ? జపాన్ లైఫ్ అని మ్యాగ్నెటిక్ బెడ్స్ అని అమ్మారండి. దాని మీద పడుకుంటే మీ రోగాలన్నీ నయమైపోతాయి, సర్వరోగ నివారిణి ఓకే. అని చెప్పి 10,000 5,000 ఖరీదు చేసే పరుపుల్ని ఎక్కడి నుంచో తెప్పిస్తున్నాం మేము అని చెప్పేసి ₹1,00,000 అంటగడితే చాలా మంది దాంట్లో చేరారు. అది మోసం అని తెలిసిన తర్వాత దాంట్లో బెనిఫిట్స్ ఏం రాలేదు, హెల్త్ బెనిఫిట్స్ ఏం ఉండవు. హెర్బల్ లైఫ్ కూడా వెయిట్ లాస్ అంటారు. కొన్నేమో ఆంబే వాళ్ళది న్యూట్రీ లైట్ అని ఒకటి ఉంది. ఆంబే వాళ్ళే డాక్టర్స్ కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేస్తారు. డాక్టర్స్ భార్యలు దానికి డిస్ట్రిబ్యూటర్స్ అయ్యి బిజినెస్ ఇంట్లోనే ఉంటుంది అన్నట్టుగా వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్షిప్ ఇచ్చి వాళ్ళు న్యూట్రిలైట్ సబ్స్క్రిప్షన్స్ ప్రిస్క్రిప్షన్స్ ఇచ్చేవాళ్ళు. ప్రిస్క్రిప్షన్స్ ఇచ్చేవాళ్ళు. అయితే దానివల్ల ఉపయోగం ఏం లేదు. అవి ఏదో న్యూట్రిషన్ అని చెప్పేసి చెప్తారు, మీకు అవసరం లేనివన్నీ అంటగడుతున్నారు అనమాట. కొన్ని వాటర్ ప్యూరిఫైర్స్ కూడా వాటర్ ప్యూరిఫైర్స్ ఏదో అమ్మారంట. అవును అవును, నాకు మొన్న ఫ్రెండ్ చెప్తున్నారంట, నాకు అంటగట్టారండి వాటర్ ప్యూరిఫైర్. అప్పటి అది కూడా కొన్ని చాలా, ఇప్పుడు వాటర్ ప్యూరిఫైర్ 15,000 20,000 మంచి వాటర్ ప్యూరిఫైర్. అవును, అది ఎంతో చెప్పారండి. లక్షల్లో ఉంది, లక్షల్లో ఉంది, అది లక్షల్లో ఉంటాయి అన్ని. అసలు లక్షల్లో వాటర్ ప్యూరిఫైర్. నేను ఒక కంపెనీలో GMగా ఉన్నప్పుడు నేను వాటర్ ప్యూరిఫైర్ యూనిట్ మొత్తం, అంటే ఇప్పుడు ఇది ఒక 15x50 అనుకోండి. మేము మా రూమ్ వచ్చేసి దాదాపు 30x30లో RO ప్లాంట్ నేను ఇన్స్టాల్ చేశాను. 10 లక్షల్లో ఇన్స్టాల్ చేశాను కంప్లీట్గా RO ప్లాంట్. అవును, చూడండి ప్లాంట్ RO ప్లాంట్ కంపెనీ మొత్తానికి. అంటే ఒక బాయిలర్ కి ఫీడ్ ఇచ్చే RO ప్లాంట్ ఇన్స్టాల్ చేసేది 10 లక్షల్లో. అవును, అసలు అంత జనాలు అంటే ఆ రకంగా ఎలా కొన్నారని. అదే, అండ్ ఈ ప్రోడక్ట్స్ నెల నెల ఈ డిస్ట్రిబ్యూటర్స్ కి అంటగడతారు. అదొక స్కామ్. ఓకే. అంటే అమ్ముడు పోయినా లేకపోయినా వాళ్ళకి ప్రతి నెల కోటా వాళ్ళకి కొనుక్కోవాల్సిందే వాళ్ళు కంపెనీ నుంచి. ఓకే. ఓకే. అదొకటి. తర్వాత ఎవ్రీ మంత్ ఎవ్రీ 3-4 మంత్స్ అప్డేట్ అవ్వాలి వాళ్ళు. వాళ్ళకు మళ్ళీ సెమినార్స్ పెడతారు. అవి కూడా స్టార్ హోటల్స్ లో పెడతారు. అంటే కొత్త ప్రొడక్ట్స్. దానికి మళ్ళీ ట్రైనింగ్ సెషన్స్, దానికి డబ్బులు వసూలు. సో అన్ని విధాలా వీళ్ళు మోసం చేస్తారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో వీళ్ళు చేస్తున్నారు చూడండి. అంటే ఇప్పుడు అంటే డబ్బులు కట్టించుకోవట్లేదు కానీ మామూలుగా పేపర్ యాడ్ ఇవ్వడం, ఒక 20 మందిని సెలెక్ట్ చేయడం, లేదా 20 మంది ఇంటర్కి వచ్చారనుకోండి, దాంట్లో ఒక 5గురు సెలెక్ట్ చేసి మళ్ళీ వాళ్ళతో ప్లాట్లు అమ్మిపించడము. తర్వాత మళ్ళీ వాళ్ళను, అంటే ఇప్పుడు ఇతను ఒక వైస్ ప్రెసిడెంట్, అంటే రియల్ ఎస్టేట్ లో వైస్ ప్రెసిడెంట్ ఎవరైనా అందరు వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అతన్ని ఫస్ట్ సేల్స్ ఆఫీసర్, సేల్స్ మేనేజర్ ఏదో పోస్ట్ ఇస్తారు, రిక్రూట్ చేసుకుంటారు. అతను ఒక 4-5 ఏదంటే వాళ్ళ బంధువులతో అమ్మిపిస్తాడు. తర్వాత అతన్ని మేనేజర్ చేస్తారు, వాడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు. సో అతను మళ్ళీ పేపర్ యాడ్ ఇచ్చుకొని ఒక 10 మందిని రిక్రూట్ చేయడం. సో ఇది కూడా అదే టైప్ అంటారు. ఫస్ట్ స్టార్ట్ చేసిన వాడికి ఏ పని చేయకుండా వాడి కమిషన్ వస్తూనే ఉంటుంది. అతను కూర్చుంటాడు, అతను వైస్ ప్రెసిడెంట్, నేను అవసరమైతే 1,00,000 మందిని కోటీశ్వరులు చేస్తా అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఈ రకంగా అనమాట. అంటే వీళ్ళు ఏంటంటే చివరికి వాళ్ళు కూడా అలా 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 ఎదుగుతూ ఉంటారు, వాళ్ళ కింది వాళ్ళు కూడా ఇలా అనమాట. సో దాంట్లో ఏంటంటే ఇంకా వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువులు ఒక 5-6 ప్లాట్ల మీద కొంతమంది వెళ్ళిపోతారు, ఇంకా మళ్ళీ ఇంకా పైకి ఎదగలేక ఏం చేయలేక. సో ఇది వీళ్ళకు ఉండిపోతాయి అనమాట. ఇంకోటి మోసం, అంతేనండి. ఇంకోటి మోసం చేసిన వాళ్ళు ఇప్పుడు నా డబ్బులు కావాలి, వాళ్ళకు ఏ కంపెనీ పేరు చెప్పరు, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అంటారు, లేకపోతే ఒక మంచి అవకాశం ముందు చేయరు, తర్వాత చెప్తా ఉంటారు. చాలా మంది డబ్బులు కట్టేశాక గూగుల్ చేసి చూస్తే మై గాడ్ ఇది ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి, అయ్యో దీనికి ఇన్ని కేసులు ఉన్నాయని తర్వాత తెలుస్తుంది. అప్పటికే వాళ్ళు డబ్బులు కట్టేసి ఉంటారు. ఆ డబ్బులు వాపస్ తీసుకుందాం అంటే ఆఫీస్లో ఎవరు స్పందించారు, ఫోన్ డైరెక్ట్ కాంటాక్ట్ ఏముండదు, వాళ్ళు ఇచ్చిన అడ్రస్ కానీ ఫోన్ నంబర్స్ ఏమో కానీ వాళ్ళకంతా వేరే నెట్వర్క్, కాంటాక్ట్ నెట్వర్క్ త్రూ ఈమెయిల్స్ అని చెప్తారు. వాళ్ళు ఎంత ట్రై చేసినా దొరకదు, వాళ్ళు ఇక్కడ ఉండరు కదా. సో అట్లా వాళ్ళ మీద కేసు పెట్టాలంటే కూడా పోలీసులు చాలా మంది కేసెస్ కూడా రిజిస్టర్ చేయని సంఘటనలు కూడా ఉన్నాయి. అందుకే వ్యవస్థ లోపం అంటున్నాను. మొత్తం వ్యవస్థ కరప్ట్ అయిపోయి ఉంది. మేడం ఇప్పుడు మేము అంటే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ గురించి చూస్తే, సో ట్రేడింగ్లో కూడా చాలామంది ఏంటంటే నష్టపోతుంటారు, చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు, చాలా ఇంటెన్సిటీ ఎక్కువ. సో దీంట్లో ఏంటంటే మనకి సక్సెస్ పర్సంటేజ్ కనుక చూస్తే ట్రేడింగ్లో ఒక 95%, ఈవెన్ సెబిఏ చెప్తుంది అఫీషియల్గా. మనం మీరు ఏ యాప్ ఓపెన్ చేసినా కూడా అక్కడ చెప్తుంది అనమాట, 95% ట్రేడర్స్ ఆర్
ఇన్ లాస్ అని చెప్తుంది అనమాట. ఉమ్, సో మరి ఇప్పుడు ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్లో ఎంతమంది అసలు కోటీశ్వర్లు అవుతున్నారు నిజంగా, అంటే రియల్గా ఎంతమంది కోటీశ్వర్లు అవుతున్నారు? ఉమ్, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు యుఎస్ఏలో దాదాపు ఒక ఈ మల్టీ లెవెల్ మార్కెట్ దాదాపు 75% కంటే ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. ఉమ్. ప్లస్ ఇండియాలో కూడా ఏంటంటే స్టాటిస్టిక్స్ దాదాపు 50% కంటే ఎక్కువనే ఉన్నారు నాకు తెలిసి. అవును, అవును. సో ఏంటి ఇది అసలు అక్కడ దీనికి సంబంధం ఏంటి అసలు? దీంట్లో ఎక్కువ ఉండడానికి కారణం ఏంటి? మీరు 2 చెప్పినట్టు క్వశ్చన్స్. ఓకే. మీరు చెప్పినట్టు ఇక్కడ 1-2% కన్నా ఎక్కువ కోటీశ్వరులు ఉండరండి. ఓకే. ఓన్లీ ద టాప్ ఆఫ్ ద పిరమిడ్ ప్రమోటర్స్ మాత్రమే ఉంటారు. కోట్లు గడిస్తున్నారు. ఓకే. వాళ్ళు ఎక్కడ విలాసవంతమైన వాళ్ళు చూపించే జీవితాలు వాళ్ళు అనుభవిస్తున్నారు. ఓన్లీ 1%. 1-2% అంతకన్నా అంటే ఎక్కువ మిగతా వాళ్ళంతా లాసే. లాసే. మీరు ట్రేడింగ్ లోనే మీరు అంటున్నారు 95%, 5% అంటున్నారు. సెబియే చెప్తుంది అవును, అఫీషియల్ గా. అవును. ఇది కూడా నాట్ మోర్ దెన్ 1-2% అండి మాక్సిమం. అంతే అంతే 1-2% ఉంటారు. అంతే అంతే. మిగతా వాళ్ళందరూ అంతా అంతే వాళ్ళ డబ్బులు వాళ్ళ డబ్బులతో వీళ్ళు అంటే మనీతో పాటు ఇక్కడ టైం కూడా వేస్టే కదా. టైము, ఆ. నీ రిలేషన్షిప్స్ రూయిన్ అవుతున్నాయి, సమాజంలో అల్లకల్లోలం అవుతుంది, ట్యాక్సెస్ ఇవేట్ చేస్తున్నారు. తర్వాత డిఫెన్స్ లో కూడా చాలా మంది డిఫెన్స్ పర్సనల్ కూడా ఇందులో హనీ ట్రాప్ చేసి వాళ్ళని యాక్చువల్లీ సీక్రెట్స్ కూడా తెలుసుకుంటున్నారు, వాళ్ళని ఇట్లా మెంబర్స్ గా రిక్రూట్ చేసుకుంటున్నారు. అవి కూడా ఒక సంస్థ, దాని గురించి కూడా నేను నెక్స్ట్ బుక్ రాయబోతున్నాను, అందుకే ముందే దాని గురించి చెప్పను. బట్ సో అన్ని విధాలుగా దేశం నష్టపోతుంది యాక్చువల్లీ. మనం చూస్తే మేము అసలు లెక్కేసాం, టీ ప్లాంటేషన్స్ ఏంటి, ఈ మ్యాగ్నెటిక్ బెడ్స్ ఏంటి, హెల్త్ ప్రోడక్ట్స్ ఏంటి, సప్లిమెంట్స్, ఆరో ప్లాంట్స్, వాటర్, మీరు రియల్ ఎస్టేట్ కూడా చెప్తున్నారు. రకరకాల కంపెనీస్, అంటే ఇప్పుడు మల్టీనేషనల్స్ ఫస్ట్ స్టార్ట్ అయ్యాయి, ఇప్పుడు లోకల్ వాళ్ళు కూడా ఎడ్యుకేషనల్ ప్యాకేజెస్ కూడా ఢిల్లీ బేస్డ్ వాళ్ళని అప్పుడు సైబరాబాద్ పోలీస్ అరెస్ట్ చేశారు. ఫాదర్ సన్ ఏదో శర్మ, నాకు గుర్తు రావట్లేదు, వాళ్ళని అరెస్ట్ చేశారు. సేమ్ ఇలాగే మల్టీ లెవెల్ మార్కెటింగ్. సో వాళ్ళు డబ్బులు ఎలా చేసుకోవాలి, మనుషుల్ని ఎలాగో ఉపయోగించుకుని డబ్బులు చేసుకోవాలని తాపత్రయంతోనే ఉన్నారు, గ్రీడ్తో ఉన్నారు. సో ఇవన్నీ జస్ట్ కవర్, ప్రోడక్ట్స్ ఆర్ కవర్, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అంటే మరి మహిళలు ఎందుకు? మహిళలు ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ టైంలో కూడా చాలా మందిని మహిళలను టార్గెట్ చేశారు. బీ అ బాస్ బేబ్ అని అమెరికాలో. యాక్చువల్లీ బీ అ బాస్ బేబ్ అంటే నువ్వు ఎవరి దగ్గర పని చేయక్కర్లేదు, నువ్వే నీ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. దే ఆర్ కాల్డ్ ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్స్. ఓకే. ఇండిపెండెంట్ బిజినెస్ ఆపర్చునిటీ, ఐబిఓ, ఇండిపెండెంట్ బిజినెస్ ఆపర్చునిటీ. సో యూ బికమ్ ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్. అంటే మరి వాళ్ళు ఎందుకు అంత, అక్కడ యుఎస్ లో దాదాపు మోర్ దెన్ 75% ఉన్నారు. అవును, అవును. ఇండియాలో కూడా దాదాపు 50% ఎబో ఉన్నారు కదా. అవును, మహిళలకి ఇప్పుడు చాలా మంది దీనికి ఏమి ఫ్రీ టైం ఉంటుంది, దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ లేవు, కనీస విద్యార్థి లేదు కదా. వేరే ఉద్యోగాలు చేయాలంటే నీకు కనీసం గ్రాడ్యుయేషన్ ఏదో కావాలి, దీనికి ఏం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. నువ్వు జస్ట్ డబ్బు చేసుకోవాలనే నీలో కసి ఉండాలి. నువ్వు డబ్బు చేసుకోవట్లేదంటే నువ్వు ఎక్కువ కష్టపడట్లేదు. అది ఒక మెంటల్ స్ట్రెస్ కూడా క్రియేట్ చేస్తారు వీళ్ళు. ఇప్పుడు పక్క వాళ్ళు చేసుకుంటున్నారు. ఒకటి నో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, వర్క్ ఫ్రమ్ హోమ్, జస్ట్ రిక్రూట్, యూజ్ యువర్ నెట్వర్క్ టు ఇంక్రీజ్ యువర్ నెట్ వర్త్. అంటే నీకు ఎంతమంది నీ లిస్ట్ లో ఉంటే నీకు అంతమందిని నువ్వు ఇందులో చేర్పించు. ఒకవేళ నువ్వు డబ్బులు కోల్పోతే ఈ వేరే మందిని చేర్పించి వాళ్ళ దాంట్లోంచి నువ్వు నీకు కమిషన్ తెచ్చుకో, నీ డబ్బు అలా రికవర్ చేసుకో. అంటే నువ్వు ఫూల్ అయ్యావు ఆల్రెడీ, నువ్వు వేరే వాళ్ళని కూడా ఫూల్ చేయ. ఈ విషయంలో మృదులా భాట్కర్ అని బాంబే హైకోర్టులో మంచి జడ్జ్మెంట్ ఇచ్చింది. దిస్ ఈస్ అ స్కీమ్ వేర్ వన్ పర్సన్ ఇస్ ఫూల్డ్ అండ్ హీ ఇస్ ట్రైన్డ్ టు ఫూల్ అదర్స్ అని. దీన్ని గొలుసు స్కీమ్స్ అని కూడా అంటారు కదా. పాన్జీ అంటే చార్ల్స్ పాన్జీ అని ఒక ఆయన అమెరికాకు వచ్చాడు. ఆయన షిప్ లో వచ్చాడు ఇటలీ నుంచి, వచ్చి షిప్ లోనే డబ్బులన్నీ ఓడిపోయాడు. చేతిలో చిల్లి గవ్వ లేకుండా అమెరికాలో దిగి ఆయన పోస్టేజ్ స్టాంప్స్, తక్కువ దేశాల్లో స్టాంప్స్ తక్కువ ఖర్చుకు కొని ఎక్కువ ఖర్చుకు అమ్మి, ఎక్కువ ప్రాఫిట్ కి అమ్మి, ఇలా పాన్జీ స్కీమ్స్ అని ఆయన తర్వాత వచ్చాయి. చార్ల్స్ పాన్జీ అతని పేరు మీద ఇప్పటికీ ప్రపంచం అంతా పాన్జీ స్కీమ్స్. సో పెట్టుబడి లేకుండా ఇతరుల పెట్టుబడితో డబ్బులు గడించేటువంటి ఒక ఉపాయాన్ని, ఒక మార్గాన్ని చూపించిన అతను చార్ల్స్ పాన్జీ. సో పిరమిడ్ అంటే ఇది పిరమిడ్ మోడల్లో పెరుగుతుంది కాబట్టి పిరమిడ్ బోత్ ఆర్ ద సేమ్. అంటే ఇతరుల డబ్బుతో, పెట్టుబడితో మీరు లాభాలు గడించండి. అయితే ఇప్పుడు ఇక్కడ చాలా వరకు ఏంటంటే ఈ మనము కాంటాక్ట్ క్యాపిటల్ అని ఒక బుక్ ఉంటుంది మేడం, మీరు చూసారు లేదు? ఆ బుక్లో ఏంటంటే మన
కాంటాక్ట్స్ని ఉపయోగించుకొని అంటే మన నెట్వర్క్ని ఉపయోగించుకొని మన నెట్వర్క్ ఎలా పెంచుకోవాలనేది ఉంటారనమాట. చాలా అసలు చాలా ఎక్సలెంట్ బుక్ అది. నేను నా ఛానల్లో వీడియో కూడా చేశాను అనమాట. అది ఆ ఇంగ్లీష్ బుక్ జస్ట్ నాది 56 పేజెస్ ఉంటుంది అంతే. చాలా ఎక్సలెంట్ బుక్ అది. ఇప్పుడు ఆ నెట్వర్క్ అనే దీన్ని మరి ఎంత మిస్యూజ్ చేస్తున్నారు అంటే యాక్చువల్గా వాళ్ళు చెప్పింది ఏంటి అంటే మనకి ఏదన్నా అంటే బిజినెస్లో సక్సెస్ కావాలన్నా జాబ్లో సక్సెస్ కావాలన్నా మనకేంటంటే మనకు తెలియని సొల్యూషన్ మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు ఏదన్నా పని కావాలనుకోండి, ఇప్పుడు మీరు సీనియర్ జర్నలిస్టు ప్లస్ మీకు ఏంటంటే చాలామంది పాత ఓల్డ్ సీఎంలు అంటే మినిస్టర్స్ అందరూ తెలుసు. సో నాకేదైనా మినిస్టర్తో పని పడితే అప్పుడు నేను ఏం చేస్తాను, నా నెట్వర్క్ నేను ఉపయోగించుకోవాలి. సో మీరు నాకు తెలుసు కాబట్టి నేను మీకు మాట సాయం అడుగుతాను, మీరేదో ఫోన్ చేసి చెప్తారు. ఇది కాదు యాక్చువల్ వీళ్ళు దీన్ని చేసేది ఏంటంటే నెట్వర్క్ అంటే మిమ్మల్ని నేను ముంచుతాను, మీరు ఇంకొకరిని ముంచండి అనే రకంగా తయారవుతున్నారు. అందరినీ దూరం చేసుకుంటారు కదా. ఇప్పుడు సొంత వాళ్ళే దూరం అయిపోతారు కదా. ఒకసారి చేస్తావు, 2 సార్లు చేస్తావు, మోసం ఎప్పుడు బయటపడుతుంది కదా. అవునవును. అండ్ ఎవరు డబ్బు చేసుకున్నప్పుడు తప్పకుండా బయటపడుతుంది ఆ మోసం. అండ్ ఇలాంటి పుస్తకాలు చదవమంటారు, మోటివేషనల్ పుస్తకాలు, రిచ్ డాడ్ పువర్ డాడ్ చదవండి, ఇలాంటి పుస్తకాలు చదవండి, హౌ టు ఇంప్రూవ్. వాళ్ళే కొంతమంది ఈ ప్రమోటర్సే పుస్తకాలు రాస్తున్నారు ఈ రోజున. వాళ్ళు మోటివేషనల్ స్పీకర్స్, స్పిరిచువల్ సీకర్స్ అండ్ గురూస్, న్యూ ఏజ్ గురూస్ అలా చలామణి అవుతున్నారు. అయితే వీళ్ళని కూడా ఉపయోగించుకొని ఈ కంపెనీస్ సెలబ్రిటీస్ని కూడా ఉపయోగించుకుంటున్నారు. అయితే మేడం ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు మనము ట్రేడింగ్లో అంటే ట్రేడింగ్తో కంపేర్ చేస్తే, బెట్టింగ్ యాప్స్తో కంపేర్ చేస్తే దీంట్లో నాకేమి అంత డేంజర్ అయితే ఏమి అనిపించట్లేదు. అంటే ఆత్మహత్యలు చేసుకునేటంత ఏం లేదు కదా దీంట్లో. అంటే మీకు తెలిసిన ఏమన్నా విక్టిమ్ స్టోరీస్ ఉంటే మాతో షేర్ చేసుకోండి. అంటే మీరు ప్రాక్టికల్గా చూశారు, విన్నారు కాబట్టి. ఉన్నాయండి. దీన్ని అందుకే ఆర్గనైజ్డ్ క్రైమ్గా వీళ్ళు వర్ణించడం జరిగింది. ఒక అమెరికన్ ప్రొఫెసర్ రాబర్ట్ బ్లాక్లీ అనుకుంటా, ఆయన దిస్ ఇస్ నథింగ్ బట్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నారు. ఎందుకంటే ఇందులో బెదిరింపులు ఉన్నాయి, విడాకుల వరకు పోయిన కేసులు ఉన్నాయి, డొమెస్టిక్ వైలెన్స్ కేసులు ఉన్నాయి, ఫాల్స్ అలిగేషన్స్ ఉన్నాయి. నాకు వచ్చిన ఒక విక్టిమ్ నరేటివ్లో ఒక మహిళ ఇట్లాగ ఒక అతన్ని ఇట్లా మోసం చేస్తే అతను ఇంటికి వెళ్ళాడు అడగడానికి, తెలిసిన వ్యక్తి వెళ్తే అతని మీద మొలిస్టేషన్ కేసు పెట్టేసింది. ఓకే. సో అది మహబూబ్ నగర్ లో అనుకుంటాను. తర్వాత ఇంకోటి డొమెస్టిక్ వైలెన్స్ కేస్ జరిగింది. అంటే భార్యని ఆంబే మెంబర్ గా జాయిన్ అయింది. కంపెనీ పేరు చెప్పచ్చో లేదో, ఒక సంస్థ డిస్ట్రిబ్యూటర్ గా చేరింది భార్య. భర్త నిలదీశాడు, వద్దు మనకు కాదు, ఇది పనిచేసే స్కీమ్ కాదు అంటే ఆమె వినిపించుకోలేదు. చేయడం మొదలుపెట్టింది. తర్వాత ఆయన మీద ప్రెషర్ పెట్టింది జాయిన్ అవ్వమని. అతను సరే చూద్దామని చెప్పి జాయిన్ అయ్యి ఫస్ట్ నెలలోనే ఇంకా నా వల్ల కాదు, నువ్వు కూడా బయటికి రా అంటే వినలేదు. తర్వాత ఆయన మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ హైదరాబాద్ సిఐడిలో సజ్జనార్ గారు ఉన్నప్పుడు ఆయన ఒక అలర్ట్ ఇచ్చారు ఈ ప్రస్తుత పోలీస్ కమిషనర్. అంటే ఆయన ఈ విషయంలో చాలా యాక్షన్ తీసుకున్నటువంటి వ్యక్తి, దేశంలోనే మొట్టమొదటి ఆఫీసర్ అన్నమాట. సో దిస్ విల్ బి ఇన్ 2000s ఓన్లీ, 2000 మిడ్ 2000 అండి. జపాన్ లైఫ్ అవన్నీ కూడా 2003. దాని తర్వాత ఈ ఆంబే కేసెస్ ఆయన చూడడం జరిగింది. సో నాకు కరెక్ట్గా డేట్ గుర్తులేదు, బట్ సమ్వేర్ ఇన్ 2000. అయితే ఆయన అలర్ట్ చూసి ఆయన అప్పుడు వాళ్ళు ఏమి అలర్ట్ ఇచ్చారంటే ఇలాంటి విక్టిమ్స్ ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదించండి అని. సో ఆయన సంప్రదించారు. తర్వాత ఎన్జిఆర్ సైంటిస్ట్ ఒక అతను, ఆయన పిల్లలు కూడా, ఆయన బంధువులు ఇందులో పెట్టుబడులు పెట్టారని ఆయన ఒక పిల్ వేయడం జరిగింది. ఇట్లా చాలా మంది విక్టిమ్స్ అంటే భయపడతారండి, అంటే అప్రోచ్ అవడానికి కూడా. ఎందుకంటే పోలీస్ నుంచి కూడా సహకారం లేదు. కేసెస్ కూడా మీరు గ్రీడీగా మీరు డబ్బులు పెట్టి మీరు పోగొట్టుకున్నారు అన్నటువంటి యాటిట్యూడ్ ఉండేది. అంటే చట్టం మీద అవగాహన కూడా లేదు. ఇవి ఇల్లీగల్ స్కీమ్స్ యాక్చువల్లీ. ప్రైస్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ బ్యానింగ్ యాక్ట్ 1978లో వచ్చింది. 78, ఇప్పుడు 2026 మనం 78లోనే వచ్చింది. చక్కని చట్టం అన్నమాట, సెంట్రల్ లా. ఇవన్నీ ఇటువంటి స్కీమ్స్ అన్ని దోచుకునే స్కీమ్స్, ఇవన్నీ ఫ్రాడ్యులెంట్ స్కీమ్స్, ఇల్లీగల్ స్కీమ్స్ అని చట్టం ఉన్నప్పటికీ, అనేక అరెస్ట్లు జరిగినప్పటికీ ఆర్బీఐ కూడా దీని మీద వార్నింగ్ ఇచ్చింది. ఆర్బీఐ ఒక కమిటీ వేసి చట్టం రాకముందు ఇటువంటివి జరుగుతున్నాయని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చి
తర్వాత ఈ చట్టం వచ్చింది అమల్లోకి. ఓకే. జేమ్స్ రాజ్ కమిటీ అని ఒక కమిటీ కూడా వేశారు అప్పట్లో. సో అనేక అధ్యయనాలు జరిగాయి. మోసాలు జరుగుతున్నాయని గుర్తించి ఇల్లీగల్ స్కీమ్స్ అని పెట్టినప్పటికీ మరి ఇప్పటికీ లిబరలైజేషన్లో వచ్చిన సంస్థలన్నీ ఇప్పటికీ ఉన్నాయి, చలామణిలో ఉన్నాయి. పెద్ద పెద్ద ఆఫీసులు పెట్టుకుంటున్నారు సంస్థల అధికారులు, ప్రమోటర్స్. అంటే అంటే పబ్లిక్ బయటికి రావట్లేదు కాబట్టి రావట్లేదు. గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవట్లేదు. పబ్లిక్ వచ్చినా దాన్ని కేసెస్ మీద పెద్ద సీరియస్నెస్ లేదు. ఒక చోట కేసు జాగినా కోర్టులోకి వెళ్ళినా కోర్టులో జడ్జ్మెంట్స్ చాలా ఓపెన్ ఎండెడ్ జడ్జ్మెంట్స్ అంటారు. అంటే స్పష్టత లేకుండా అంబిగ్వస్ గా జడ్జ్మెంట్ ఇస్తున్నారు. ఆ జడ్జ్మెంట్ ని పట్టుకుని మాకు అనుకూలంగా ఉంది అని చెప్పేసి వీళ్ళు ప్రజల్ని మళ్ళీ మభ్యపెడుతున్నారు. ఈ సంస్థలు చాలా ప్రాఫిట్స్ చేసుకుంటాయని, కోట్లలో ఉన్నాయి ప్రాఫిట్స్. ఓకే. సో వీళ్ళకి ఏంటంటే ఆ డబ్బుతో సిస్టమ్ని వాళ్ళు మ్యానిపులేట్ చేసేటువంటి అధికారం వాళ్ళు సంపాదించుకుంటున్నారు డబ్బుతో, కేవలం డబ్బుతో, ప్రాఫిట్స్తో. అయితే ఇప్పుడు ఇంకోటి మీరు ఏమన్నారంటే ఇవి ఇల్లీగల్ అవి అన్నారు. బట్ అంటే చాలా కేసుల్లో ఏం జరుగుతుందంటే నేను విన్నవి కూడా వీళ్ళకి వచ్చే ఇన్కమ్ ఏదైతుందో దానిలో టీడీఎస్ కట్ చేస్తున్నారు. నెక్స్ట్ వీళ్ళు జిఎస్టీ పే చేస్తున్నారు. ఎవరు పే చేస్తున్నారు? వీళ్ళు కంపెనీస్ ప్రొడక్ట్స్ మీద జిఎస్టీ పే చేస్తున్నారు. చాలా మంది ప్లస్ చాలా మంది ఏమంటారంటే నేను 1 కోటి రూపాయలు సంపాదించాను, నేను 30 లక్షలు ట్యాక్స్ కట్టాను, టీడీఎస్ కట్టాను, మీకు టీడీఎస్ కట్ అయ్యే వస్తుంది అంటే పబ్లిక్ న్యాచురల్గా ఏమనుకుంటారు అంటే వాళ్ళు ఇవన్నీ లీగల్ అని చెప్పి నమ్మించే ప్రయత్నాలు చేస్తారండి. అంటే ఆర్ఓసి కూడా ఉంది, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళు కూడా అసలు వెరిఫై చేయాలి కదా, ఈ అడ్రసెస్ కరెక్ట్ అడ్రస్సా, నిజంగానే ఆఫీస్ ఉందా. ఏదో ఒక ఫిక్టిషియస్ అడ్రస్ ఇచ్చేసి వాళ్ళు రిజిస్టర్ చేసుకుని అసలు ఇక్కడే ఉన్నారా ప్రమోటర్స్, ఎక్కడున్నారు, ఒక అకౌంటబిలిటీ లేదు కదా. వీళ్ళు ఇది సెంట్రల్ యాక్ట్, లా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్ట్. ఈ క్రైమ్స్ అన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సింది స్టేట్ గవర్నమెంట్స్. ఒక చోట వాళ్ళు ఈ క్రిమినల్ అఫెన్సెస్ చేసేసి ఆ పేరు మార్చుకుంటున్నారు, కొత్త కంపెనీ. ఇప్పుడు క్యూనెట్ అన్న ప్రొడక్ట్స్ జిఎస్టీ అయితే కడుతున్నారు, జిఎస్టీ రీఫండ్స్ క్లెయిమ్ చేస్తున్నారు. మరి ఎక్కడ కడుతున్నారు మనకు తెలీదు. మీకు చూపిస్తున్నారు ఆధారాలు? లేదు, మనం చెప్తున్నాం కదా వాళ్ళు ట్యాక్సెస్ కట్టట్లేదని చెప్తున్నాం కదా. ప్రమోటర్స్, రియల్ ప్రమోటర్స్ అయితే కట్టట్లేదు. ఇప్పుడు జిఎస్టీ రీఫండ్స్ క్లెయిమ్ చేసుకుంటున్నాను కొన్ని కంపెనీస్. కొన్ని కంపెనీస్ ఏంటంటే ప్రోడక్ట్స్ అమ్ముతున్న కంపెనీస్ వాళ్ళని అప్రోచ్ చేయడం ఏంటంటే వాళ్ళ ఈమెయిల్స్ వాళ్ళ ద్వారానే, వాళ్ళ ఆఫీసులు ఎక్కడున్నాయో ఎవరికి తెలీదు. వాళ్ళు పంపించి వాళ్ళు కొరియర్లో పంపిస్తారు ప్రోడక్ట్స్. ఆ ప్రోడక్ట్స్ 30 days పీరియడ్ ఏదో ఉంటుంది. ఆ తర్వాత రిటర్నబుల్, అది డిలే చేస్తారు, ప్రోడక్ట్స్ అందవు. తర్వాత సబ్ స్టాండర్డ్ వాళ్ళు చెప్పిన ప్రోడక్ట్స్ ఉండవు, విరిగిపోయి వస్తాయి కొన్ని. సో ఆ టైం అయిపోతుంది. అండ్ వాళ్ళు ఏం చేస్తారు, ఈ కొరియర్స్ ఒక్కొక్కసారి కొరియర్స్ అడ్రస్ నాట్ ఫౌండ్ అని ఆ కొరియర్ చేరదు కూడా. చేరకుండా జిఎస్టీ రీఫండ్స్ క్లెయిమ్ చేసుకున్నటువంటి సంస్థలు కూడా ఉన్నాయి. సో అనేక సంస్థలు ఉన్నాయి ఇక్కడ. నేను ఇప్పుడు కొన్ని పేరెన్నిక గల సంస్థలు, కొన్ని మనం చెప్పినట్టు లోకల్ వేరియంట్స్ అనేక రకాలుగా మిస్యూజ్ చేసుకుంటున్నాయి. వాళ్ళు చాలా పవర్ఫుల్ పీపుల్. విజిల్ బ్లోవర్స్ ని వీళ్ళు ధమ్కీలు ఇచ్చి ఫాల్స్ కేసెస్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నాయి. ఒక విజిల్ బ్లోవర్ ని పాక్సో కేసు పెట్టి అరెస్ట్ చేయించారు బాంబేలో. సో వాళ్ళ గురించి కూడా నేను రాశాను నా పుస్తకంలో. చాలా మంది విక్టిమ్స్ ముందుకు రారండి మాట్లాడడానికి, ఎందుకు వచ్చిన గొడవ, మనం ఎలాగ డబ్బులు పోయాయి, అయినా మనం మాట్లాడితే మన సమాజం ఎలా చూస్తుందో అందుకని అది కూడా భయానికి కూడా ముందుకు రారు. ట్రేడింగ్ చేసి వాళ్ళు లాస్ అయ్యి ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళు కూడా అంతే. బయటికి చెప్తే మన ఇజ్జత్ పోద్ది అని చెప్పి. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు బయటికి రారు. చాలా విక్టిమ్స్ అసోసియేషన్స్ ఉన్నాయి, వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. ఇంకోటి ఇప్పుడు టెక్నాలజీతో కొత్త యాప్స్ వాడుతున్నారు, స్మేజింగ్ యాప్స్ అని. వాట్సాప్ లో అప్రోచ్ అవుతారు. తర్వాత కోవిడ్ టైంలో చాలా ఈ టెక్నాలజీని బాగా వాడుకున్నారు. ఇప్పుడు దీంట్లో కూడా కొత్త వచ్చినట్టు మేడం, అంటే ఇప్పుడు ఈ మధ్య ఇన్పుట్ ఆన్ ప్యాసివ్ అని చెప్పేసి. ఇది సాఫ్ట్వేర్ సర్వీసెస్ అంట. అవును, అంటే అదే అంటున్నా. ఇప్పుడు ఏఐ కూడా వస్తాయేమో. మణిపూర్ గురించి ఇప్పుడు ఏఐ డెవలప్మెంట్ అన్ని వాడుకుంటారు. అంటే మనకన్నా 2 మెట్లు ముందే ఉంటారు. మనం అప్డేట్ చేసుకునే ముందు వీళ్ళు, ఎందుకంటే వాళ్ళది ఎప్పుడు ఎలా డబ్బు చేసుకోవాలనే ఆశతోటే ఉంటారు కదా. సో వాళ్ళ నాలెడ్జ్ మనకన్నా చాలా సుపీరియర్ గా ఉంటుంది. దేశాల్లో విస్తరించి వీళ్ళు ఆఫ్రికాలో 100 దేశాల్లో ఉన్నాయి మల్టీ లెవెల్ మార్కెటింగ్, మోర్ దెన్ 100 countries.
ఆఫ్రికాలో, ఇథియోపియాలో అసలు కడు పేద దేశాల్లో కూడా ప్రజల్ని దోచుకుంటున్నారు. చైనాలో కూడా వచ్చాయి. ఈబాఓ అని, టాన్సీ అని, ఇలాగే ఒక కల్ట్ మెథడ్స్. సెలబ్రిటీస్ ఉన్నారు కదా మేడం, ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ అవును వీళ్ళ ఫంక్షన్స్ కి వెళ్తుంటారు, అవును వీళ్ళ మోటివేషన్ అది ఉంటాయి కదా మీటింగ్స్ అవి, అవును అటువంటి వాటికి వెళ్తుంటారు. విదేశాల్లో విదేశాల్లో వెళ్తుంటారు, కాన్ఫరెన్సెస్ పెట్టుకుంటారు, దుబాయ్, మలేషియా లాంటి చోట్లకి వెళ్తుంటారు కదా, మరి వీళ్ళకి తెలీదా మరి? వీళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కదా, వీళ్ళకి ఏంటి, ఎలా వెరిఫై చేసుకుంటారండి? ఓకే, వీళ్ళు మనకి ఇన్ని కోట్లు ఇచ్చి తీసుకెళ్తున్నారు, ఏముంది వెళ్దామని. కానీ ఆ బాధ్యత ఉండాలి యాక్చువల్లీ. ఎందుకంటే నౌ సెలబ్రిటీస్ ఆర్ అకౌంటబుల్ ఫర్ ద ప్రొడక్ట్స్ దట్ దే అడ్వర్టైజ్ ఆల్సో. అవును, ఈ మధ్య అంటున్నారు కదా, బాధ్యత లేకుండా మీరు అడ్వర్టైజ్మెంట్స్ తీసుకుంటే మీరు ఆ ప్రోడక్ట్ ఫాల్స్ అయితే మీరు కూడా బాధ్యులే దానికి. సో ఇప్పుడు ఎలాగైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు కొంతమంది, ఆల్రెడీ ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు కదా పోలీస్ ని. అవును అవును. సో అలా మరి అప్పుడు కూడా చాలా మంది యాక్చువల్లీ ఇక్కడ నుంచి వెళ్ళాయి సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ గారు, అనిల్ కపూర్ కి, తర్వాత చాలా మంది పేర్లు వచ్చాయండి సెలబ్రిటీస్. ఒకళ్ళని అనడం ఎందుకు, ప్రమోట్ చేశారు, వాళ్ళు తెలిసి చేశారో తెలియక చేశారో, డబ్బు కోసం చేశారో, వెరిఫై చేయకుండా చేశారో. తర్వాత ఐ థింక్ ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటారు, ఎందుకంటే స్పోర్ట్స్ సెలబ్రిటీస్ ఏంటి, సజ్జనార్ సార్ అప్పుడు దాంట్లో ఇన్వాల్వ్, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కూడా ఆయన చాలా యాక్టివ్. అదే అండి, ఆయన కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ మన కంట్రీలో ఉన్నారు. రాజవర్ధన్ సిన్హా అని ఒకరు ఉన్నారు బాంబేలో, సజ్జనార్ గారు, తర్వాత జయంత్ అని కేరళలో ఒక ఆయన. కొంతమంది దాన్ని నిజంగా మనం జస్టిస్ చేయాలి అని చెప్పేసి, అంటే మన డ్యూటీకి న్యాయం చేయాలని వాళ్ళు నిలబడ్డారు గట్టిగా. అయితే వాళ్ళని అందరూ మీరు ఎందుకండి ఈ కాజెస్ తీసుకుంటారు, వేరే ఇంకేమైనా మంచి ఫ్యాషనబుల్ కాజ్ తీసుకోవచ్చు కదా అని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళ గురించి కూడా నా పుస్తకంలో ప్రస్తావించాను. అంటే ఈ హోల్ సిస్టమ్ కరప్ట్ ఉన్నప్పుడు, ఇప్పుడు 16 సంస్థలు ఉన్నాయండి. ఆర్బీఐ ఉంది, ఆర్ఓసి ఉంది, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఉంది, ఇదేంటి పిఎంఎల్ యాక్ట్ కింద ఉంది, మనీ లాండరింగ్ యాక్ట్ ఉంది, రకరకాల సంస్థలు ఉన్నాయి, నిఘా సంస్థలు, ఈడీ ఉంది. తర్వాత అంటే 16 సంస్థలు ఉన్నాయి నాకు తెలిసి. అయితే జ్యూరిస్డిక్షన్ విషయంలో ఇది నాది కాదు అని, ఇప్పుడు టీ ప్లాంటేషన్స్ అనుకోండి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చూసుకోవాలి, ఇది వాళ్ళకి ఏం చేస్తున్నారంటే బాధ్యత నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక చాప్టర్ రాశాను, పాసింగ్ ద బక్, అంటే నాది కాదు ఇంకెవరినైనా చేయని, నా దగ్గర నుంచి ఇంక వేరే డిపార్ట్మెంట్కి పంపించేద్దాం అనేటువంటి ఒక మనస్తత్వం కూడా కనిపిస్తుంది. ఎస్కేపింగ్ అంతే, జస్ట్ అంటే పాసింగ్ ద బక్, నేను చేయక్కర్లేదు. అట్లా ఎవరి జ్యూరిస్డిక్షన్ కింద వస్తుంది అనే విషయాలు కూడా చాలా, ఇప్పుడు మనం ఎక్కడో వేరే పక్క రాష్ట్రంలో జరుగుతుంది, ఈ బాధితులు ఇక్కడ కూడా ఉన్నారు. కాకపోతే వీళ్ళు అక్కడ ఆ రాష్ట్ర పోలీసులతో కోఆర్డినేట్ చేసుకోవాలి. పోలీసులో కూడా అవగాహన ఉండాలండి. ఎంతమందికి దీని గురించి అవగాహన ఉందో నాకు తెలియదు, ఎందుకంటే పట్టించుకోవట్లేదు పెద్దగా. ఆ పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు కూడా జ్యుడిషియరీకి వెళ్తుంది, జ్యుడిషియరీకి వెళ్ళిన తర్వాత హైయర్ జ్యుడిషియరీకి వెళ్తుంది, అలాగే జాప్యం జరిగిపోతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీని గురించి మాట్లాడిన వాళ్ళని హారెస్ చేస్తున్నారు. కంప్లైంట్ చేసినటువంటి విజిల్ బ్లోవర్స్, సో కాల్డ్ యాక్టివిస్ట్ విజిల్ బ్లోవర్స్ ని వాళ్ళని వేధిస్తున్నారు, విక్టిమ్స్ ని బ్లేమ్ చేస్తున్నారు. ఎక్కడైనా చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. అంటే నువ్వేదో ఆశపడి నువ్వు డబ్బులు చేసావు అని చెప్పి విక్టిమ్స్ ని బ్లేమ్ చేస్తున్నారు. అవును అవును. ఇప్పుడు చేస్తున్న వాళ్ళు బానే ఉన్నారు, కొంతమంది బానే ఉన్నారు, విక్టిమ్స్ ని బ్లేమ్ చేయడం, లేకపోతే వాళ్ళ గురించి మాట్లాడిన వాళ్ళని బ్లేమ్ చేయడం, అటువంటి పరిస్థితులు ఉండడం చాలా. అయితే ఇక్కడ ఒక జర్నలిస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అంటే ఒక 1.5 year 2 years బ్యాక్ జరిగింది ఇది. ఏం జరిగిందంటే, ఇప్పుడు మీరు అంటున్నారు కదా పోలీసు యాక్షన్ తీసుకోవట్లేదని, నా ఛానల్ అంటే నా తెలుగు అసెట్స్ మీద ఏంటంటే, ఒకసారి మన టెలిగ్రామ్లో ఎవరో యాప్ కొత్తగా పెట్టారనమాట, దాన్ని పెట్టేసి టిప్స్ ఇస్తున్నారు. ఏది స్టాక్ మార్కెట్లో ఇక్కడ పెట్టుబడి పెట్టండి, అక్కడ పెట్టుబడి పెట్టండి, ఇంత కట్టండి అని చెప్పేసి. సో అది నడుస్తుంది. నాకు ఒక రోజు ఏంటంటే, నేను ఒక కామెంట్ చూసినప్పుడు ఒక అతను పెట్టాడు అనమాట, సార్ నేను మీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యాను, నేను ఇట్లా నాకు ఒక ఫస్ట్ 40,000 ఏమో లాస్ జరిగింది అన్నాడు. సార్ నాకు మెయిల్ చేయండి అని చెప్పి నేను మెయిల్ ఐడి ఇచ్చాను అనమాట. తర్వాత ఇంకొక కామెంట్ వచ్చింది అట్లనే, నేను 70,000 లాస్ అయ్యానని చెప్తే అతనికి ఇచ్చాను. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ క్యాండిడేట్ నాకు అసలు రెస్పాండ్ ఇవ్వలేదు, సెకండ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన నాకు మెయిల్ చేశాడు అనమాట. సరే ఇట్లా నేను చేసినట్టే ఆయన నెంబర్ ఇచ్చాడు నాకు, నేను ఫోన్ చేశాను. ఏం జరిగిందంటే, మీ పేరు మీద ఒక టెలిగ్రామ్, అప్పుడు నేను చూసుకున్నాను, టెలిగ్రామ్ చూసుకుంటే తెలుగు అసెస్ పేరు మీద ఉంది, నా లోగో ఇవన్నీ ఉన్నాయి అనమాట. బట్ యాక్చువల్గా చూస్తే
హ్యాండిల్ ఉంటుంది కదా, హ్యాండిల్ ఏదో సమ్ డాష్లు 2లు 2x 3x ఏదో ఉంటుంటాయి సంథింగ్. సో అలా ఉందన్నమాట. అది ఎవరో ఫేక్ యాప్. దాంట్లో అసలు నేను నా వీడియోలు కరెక్ట్ ఫాలో అయ్యే వరకు తెలుస్తుంది ఏంటంటే, మేము ట్రేడింగ్స్, బెట్టింగ్ యాప్స్ ఇటువంటివి మనం ప్రమోట్ చేయము. సో దాంట్లో అది ఉన్నప్పుడు కనీసం వీళ్ళు చెక్ చేసుకోలేదు. పైగా ఇప్పుడు ఎవరైతే మెయిల్ చేశారో అతను జర్నలిస్ట్. ఇక మీరు చూడండి, జర్నలిస్ట్ అనమాట. అది కూడా చాలా పెద్ద దాంట్లో జర్నలిస్ట్. నేను అన్నాను, మీరు జర్నలిస్ట్ అయి ఉండి ఎలా చేస్తారు సార్ ఇది? 70,000 ఎలా కొట్టుకుంటారు అసలు? నేను ఎలా అమ్ముతాను అసలు అవి? నేను టిప్స్ ఏమి అమ్మను కదా అంటే, అది ఎలా ఏం చేయాలి సార్ అది ఇది అన్నాడు. అంటే మరి చూడండి, ఇప్పుడు మన సైబర్ క్రైమ్ నెంబర్ ఉంది, ఫోన్ చేయండి అని చెప్పాను. చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి అని అన్నట్టు. సో అతను జూబ్లీహిల్స్ అనుకుంటా, జూబ్లీహిల్స్ ఏరియాలో అక్కడ ఉంటాడనమాట. అక్కడికి వెళ్తే ఇది లేదండి ఇక్కడ మాకు రాదు, మీరు హిమాయత్ నగర్కి వెళ్ళండి అని చెప్పాడంట. ఇటువంటి వాళ్ళు చూస్తారని చెప్పేసి అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, ఇది ₹1,00,000 ఉంటే కానీ మేము తీసుకోమని చెప్పారంట. అప్పుడు నేనేమన్నానంటే ఆయనకి 70,000 అయింది కదా, ఇంకో 30,000 ట్రాన్స్ఫర్ చేసేసి 1,00,000 అవుతుంది కదా, అప్పుడు పోయి కేసు పెట్టమని చెప్పా. ఏం చెప్తాం మరి? అంటే తప్పించుకుంటుంటే ₹1,00,000 ఉంటేనే కేసు తీసుకుంటారంట, మిగతా డబ్బు కాదు. 70,000 డబ్బు కాదు. సో అందుకే ఇంకో 30,000 వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేసి అదే అప్పుడు 1,00,000 అవుతుంది కదా. అవునండి. సో ఇలా ఉంటుంది అనమాట. అంటే మనం అనుకుంటాం కానీ పేపర్లో చూసే స్టోరీస్ చాలా తక్కువ. ఇప్పుడు మనం మొబైల్ పట్టుకుంటామని చెప్పారు. నాకు దాదాపు ఒక 4-5 మొబైల్ పడి ఇంతవరకు ట్రేస్ కాలేదు. చాలా మంది అనుకుంటారు కదా, సో అది ట్రేస్ కాలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఎడిటర్ కెమెరా చూస్తున్నారు కదా, అతని మొబైల్ మీద ఇంతవరకు ట్రేస్ కాలేదు. సో చాలా మనం చూసేది ఏంటంటే తక్కువ అనమాట. అక్కడ 1,00,000 మొబైల్స్ పోతాయి, పట్టుకునే ఒక 1000 ఉంటాయి. సో మిగతా వాటి గురించి ఎవరు మాట్లాడరు. ఇప్పుడు ఇదే సైబర్ క్రైమ్స్ ఇవన్నీ కూడా మనం ఏంటంటే చాలా బాగా పనిచేస్తాం అనుకుంటాం, బట్ చేయనివి చాలా ఉంటాయి అన్నమాట. కొన్ని వేలల్లో ఉంటాయి అన్నమాట, చెప్పనివి లక్షల్లో ఉంటాయి. అవును, ఇదే ఎగ్జాంపుల్. అంటే ఇంతమంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు, మేబీ అమౌంట్స్ ఆర్ లెస్, బట్ ఒక్క మనిషి పెద్ద స్కామ్ చేస్తే అది నోటిసబుల్ గా ఉంటుంది. ఇంతమంది పోతున్నాయి చేస్తున్నాడు అన్నది, అంటే మీరు అన్నట్టు ఆ అమౌంట్ ఇంత ఉంటేనే బయటకు వస్తుందని. కానీ మనం టోటల్ చేస్తే చాలా అమౌంట్ పోతుంది, లక్షల కోట్ల రూపాయలు పోతున్నాయి. అంటే ఇది కూడా ఒక రకంగా ఏమైందంటే ఇప్పుడు ట్రేడింగ్ లాగా అయిపోయింది. ట్రేడింగ్ ఈజ్ లీగల్ కదా. కరెక్ట్. సో ఇది కూడా ఏంటంటే ఆల్మోస్ట్ లీగల్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఇంకా దానిలో జాయిన్ కావడము, ఇది వాళ్ళ మీటింగ్స్కి వెళ్ళడము, పైవాడికి డబ్బులు రావడము, పోయేవాడికి పోతున్నాయి, వచ్చేవాడికి వస్తున్నాయి. అంటే ఇది న్యూ నార్మల్ లాగా అయిపోయింది. ఇది కూడా అంతే కదా మేడం. అవును, అంటే వి నీడ్ పొలిటికల్ విల్, అంటే వి నీడ్ డెడికేటెడ్ బాడీ ఫర్ దీస్ క్రైమ్స్, ఈ ఫ్రాడ్స్ కి. అంటే అందరితో కోఆర్డినేటెడ్ గా ఒక బాడీ ఉండాలి, ఒక నిఘా సంస్థ. SFIO రిపోర్ట్ అని వచ్చింది, సీరియస్ ఫ్రాడ్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ అని ఉంటుంది. SFIO రిపోర్ట్ 2016లో వచ్చింది. ఇంత దోపిడీ జరుగుతుంది అన్ని అందులో విచారించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ కమిటీ ఇది. మరి దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? 10 సంవత్సరాలు దాటిపోయాయి కదా. మరి సంస్థలో లూప్ హోల్స్ ఉన్నాయి కదా, దాన్ని ఉపయోగించుకుంటున్నారు కదా బయట వాళ్ళు. మనం ప్లగ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందా? లేదు. అంటే పోలీసులకి దీని గురించి వివిధ పోలీస్ శాఖల్లో కోఆర్డినేషన్ ఉందా? లేదు. అంటే పైగా ఈ IDSA వాళ్ళు 2016లో కొత్త గైడ్ లైన్స్ తెప్పించుకున్నారు. నాకేమనిపిస్తుంది అంటే మేడం, ఇప్పుడు యాక్చువల్గా మనము మీరు చూస్తుంటారు కదా, ఆల్రెడీ మన GHMCలో అవన్నీ డ్రైనేజ్ క్లీన్ చేస్తారు, ఓపెన్ చేసి పెడతారు, అవేం క్లోజ్ చేయరు. ఎప్పుడు క్లోజ్ చేయరు, ఎవరైనా చనిపోతే క్లోజ్ చేస్తారు అనమాట. అంటే ఇక్కడ ఎక్కువ మంది చనిపోవట్లేదు కదా. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ లో ఏమైందంటే చాలా మంది చనిపోయారు కాబట్టి హైలైట్ ఉంది. సో ఇక్కడ ఎక్కువ మంది చనిపోవట్లేదు కాబట్టి తీసుకోవట్లేదేమో. మన వాళ్ళు ఏంటంటే చనిపోతే యాక్షన్ తీసుకోరు కదా. చాలా సాడ్ సిచ్యుయేషన్ అండి. అంటే మీరు అన్నట్టు ₹1,00,000 తక్కువ అంటే 95,000 డబ్బు కాదా? డబ్బు కాదు, ప్రాణాలు పోవాలా మనిషికి. అవును, చాలా మంది అంటే చాలా బాధల్లో ఉంటారు, చెప్పుకోలేరు. అవును. సో ఇటువంటి పరిస్థితి ఎందుకు? వై ఇస్ ద గవర్నమెంట్ నాట్ టేకింగ్ యాక్షన్ అనేది నాకు చాలా ఆశ్చర్యంగా. ఇప్పటికి కూడా దాంట్లో ఒక్కరిది కూడా వాళ్ళ ఏమి డబ్బులు రాలేదు, ఏమి యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళ స్క్రీన్ షాట్స్ పెట్టారు, ఆ తర్వాత ఆన్లైన్లో కంప్లైంట్ చేశారు, అయినా కూడా ఏం జరగలేదు. నేనే ఏంటంటే టెలిగ్రామ్కి మెయిల్ పెట్టడం వల్ల వాళ్ళు టెలిగ్రామ్ వాళ్ళు దాన్ని తీసేశారు అంతే. అవును. ఏంటంటే డబ్బులు ఇప్పుడు నా పుస్తకం చదివిన తర్వాత చాలా మంది విక్టిమ్స్ నాకు ఫోన్ చేశారు,
మేడం Okay. నాకు డబ్బులు పోయాయి, నా డబ్బులు ఇప్పిస్తారా? ఉమ్. నేనెలా ఇప్పిస్తా? ఆ. మీరు వాట్ ఎవర్ చట్టపరంగా మీరు వెళ్ళి ప్రశ్నించండి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, తర్వాత లేకపోతే కోర్ట్స్కి వెళ్ళండి. డబ్బులు వస్తాయి అంటే ఎంతమందికి ఆశ ఉంది డబ్బులు వస్తాయి, మళ్ళీ కోల్పోయిన డబ్బుల గురించి నాకు 100 కాళ్ళు వచ్చాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇటువంటివి ఇంకోటి ఉంటుంది మేడం. ఇప్పుడు నా బుక్ ఉంది కదా, మనీ విటమిన్ బుక్. నేను మీకు చూపిస్తాను. బీరువాలో ఒక దాన్ని ఏమంటారు, ఫ్రాడ్ కాపీస్ ఓకే. కాపీస్ ప్రింట్ చేసేసి కలర్ జిరాక్స్ తీసేసి ఏదో రకం ప్రింట్ చేసేసి ఇది ఢిల్లీ నుండి ఆపరేట్ అవుతుంది. సో ఇటువంటిది ఏంటంటే ఇప్పుడు మీషో లాంటి యాప్లో నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను అనమాట. మీషో లాంటి యాప్లో ఏవైతే బుక్స్ కొంత సేల్ అవుతున్నాయో, నావే కదా తెలుగు వాళ్ళకి చాలా ఉన్నాయి అనమాట. సో ఆ బుక్స్ అని ఏం చేస్తారంటే వీళ్ళు, ఇప్పుడు మేమేంటంటే ప్రింటింగ్ ఖర్చులు, తర్వాత కొరియర్ ఇవన్నీ అయ్యేసరికి ఒక 350, 250, 350 రూపీస్ కల్లా వచ్చేస్తున్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే 150, 200 లోపలే ప్రైస్ పెడుతున్నారు. సో జనం దాన్ని కొనుక్కుంటున్నారు. వాళ్ళకేం తెలుసు అదే అదే జెన్యూన్. ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు ఇల్లీగల్గా ప్రింట్ చేస్తారు. సో ఇప్పుడు వీళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి కానీ, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కానీ ఇంతవరకు ఎవరి మీద యాక్షన్ తీసుకోలే ఏం లేదనమాట. మన వశిష్ఠ గారు చెప్పారు, ఆయన స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ అలానే జరిగినాయి, నాది అలానే జరిగింది. కాకపోతే నేనేంటంటే నేను దాన్ని కొంచెం వేరేలాగా వెళ్ళానమాట. నేను మీషోను అంటే నేను ఒక వీడియో చేసి మీషో మీద చేయడం వల్ల ఏమైందంటే నా వరకు ఆగిపోయింది, నేను సేఫ్ అయ్యాను. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే దాంట్లో నాతో పాటు ఎవరైతే బుక్స్ అమ్ముతున్నారో వాళ్ళని నేను అప్రోచ్ అయ్యానమాట. మన అందరం కలిసి ఒక మీటింగ్ పెట్టుకుందాం అంటే ఒక్కటి రాలేదు. అదే అంటే విక్టిమ్స్ కూడా బయటికి రావట్లేదు. విక్టిమ్స్ బయటికి రావాలండి. దే షుడ్ స్టాండ్ అప్ అండ్ స్పీక్ అవుట్. ఎందుకంటే అన్యాయం గురించి మాట్లాడకుండా ఉంటే మిగతా వాళ్ళు చాలా మంది కొత్త విక్టిమ్స్ వచ్చే అవకాశం ఉంది కదా. కనీసం నువ్వు మోసపోయావు, కనీసం సాటివాడి కన్నా తోడ్పడు, నువ్వు ఇంకోళ్ళని మోసం చేసే పద్ధతిని ఆపుకో, అంతే కదా. వీళ్ళు ఇక్కడ ఏదైతే బుక్ కొంచెం పాపులర్ ఉంది, ఒక 10,000 కాపీలు అమ్ముడు పోయిందని తెలియగానే వాళ్ళు అక్కడ సేమ్ దాన్ని ఈక్వల్గా అసలు చూస్తే నమ్మమన్నమాట. అంత బాగా దాన్ని కాపీ చేస్తున్నారు, మీషోలో పెడుతున్నారు. ఇదే శ్రమ లేకుండా డబ్బులు చేసుకోవడం అంటే వీళ్ళే అన్నమాట. దోపిడీ, ఇది ఒక దోపిడీ. సో రకరకాలుగా ప్రజల్ని అసలు సమాజాన్ని ఇలా విచ్ఛిన్నం చేస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే. రకరకాల యాంగిల్స్ ఉన్నాయి. దేశ భద్రత ఉంది, మనీ లాండరింగ్ ఉంది, వ్యక్తిగతంగా వాళ్ళని ప్రాణాలు కోల్పోయే వాళ్ళు ఉన్నారు. ఇన్ని జరుగుతున్న స్పందన లేదంటే దీన్ని ఒక సమస్యగా తీసుకోవట్లేదంటే ఆశ్చర్యకరంగా ఉంది. ఎక్కడైనా దీని గురించి మాట్లాడిన వాళ్ళని వేధించడం, అవును, మంచి గురించి చెప్పిన వాళ్ళని వేధించడం, లేకపోతే యాక్షన్ తీసుకున్న వాళ్ళని బదిలీ చేయడం, లేకపోతే వాళ్ళు లేకుండా చేయడం, వాళ్ళకి రకరకాలుగా హారాస్మెంట్ పెట్టడం మనం చూస్తున్నాం. అంటే మనం ఇస్తున్న మెసేజ్ ఏంటి, గవర్నమెంట్ ఇస్తున్న మెసేజ్ ఏంటి అంటే ఇలా డబ్బులు చేసుకోవచ్చు అని మిగతా వాళ్ళకి దారి చూపించినట్టు అవుతుంది కదా. ఈ బహుళ జాతీయులు పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, మనం ఎందుకు చేసుకోవచ్చు, మన స్థాయిలో మనం చేసుకుందాం. అందుకే మీరు చెప్పినటువంటి పేర్లు ఈ పేరు ఆ పేరు ఏదో పెట్టుకుంటారు. అండ్ ఇంకోటి ఇక్కడ చేస్తే మోసం మానేసి వేరే రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో చేస్తున్నారు. వీళ్ళు ఎలాగా ఉందంటే అదే చెప్పాను ఇందాక నేను, రక్తబీజుడు అనే రాక్షసుడు ఉన్నాడు కదా, ఆ రక్త బొట్టు కింద పడితే ఇంకో రక్తబీజుడు పుట్టుకు వస్తున్నాడు. సో దాన్ని దాన్ని ఆ రక్తం తాగేసే ఒక వ్యవస్థ రావాలి. ఎలాగైతే వాడిని పురాణాల్లో ఎలాగ అంతం చేసిందో దేవి. జోంబీ సినిమా చూసారా మీరు? జోంబీ కూడా ఏంటంటే వాడు పోయి ఒకరిని కొరకగానే వాడు కూడా జోంబీలాగా తయారవుతాడు. అవును అంతే. సో దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. విక్టిమ్స్ కూడా మీరు అన్నట్టు మనం ఎవరన్నా ఒకరు గట్టిగా మాట్లాడితే ఒక 10 మంది ఉంటే ఒక బలం చేకూరుతుంది కదా. నేను ఈ పుస్తకం రాయడానికి కారణం కూడా ఈ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెరేటివ్స్ చెప్పడానికి కారణం కూడా మిగతా వాళ్ళు చూసి మీరు మోసపోకండి. కనీసం మీరు ఇది ఎలాగంటే మనం ఒక జబ్బు వస్తుందండి, మనం దానికి వ్యాక్సినేషన్ తీసుకుంటే మా జబ్బు రాకుండా ఉంటుంది. అలాగా అవగాహన పెంచడానికి ఈ పుస్తకం రాశాను. ఇది చదివి కనీసం మీరు సేఫ్ గా ఉండండి. అంటే ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, వాళ్ళకి తెలియడం ఇంపార్టెంట్. తెలిస్తే జాగ్రత్త పడతారు, వాళ్ళన్న జాగ్రత్త. ఎందుకంటే ఎవరైతే చర్యలు తీసుకోవాలో వాళ్ళు తీసుకోనప్పుడు బాధితులన్నా కొంచెం జాగ్రత్తగా ఉంటే దాని బారిన పడకుండా ఉంటాం. ఇప్పుడు నో అన్నాం అనుకోండి, వి వోంట్ జాయిన్ అని, వద్దు అనుకుంటే విక్టిమ్ అవ్వం మనం. సో బాధితులు కాకుండా నార్మల్గా అంటే సో నేను మా ఛానల్ తరపున చెప్పేది ఏంటంటే మీ పుస్తకాన్ని అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ దాంట్లో లింక్ ఇస్తాము. అవును. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము, మీరు దాంతో ఆ పుస్తకాన్ని కొనవచ్చు.
సో ఈ పుస్తకాన్ని మీరు ఇంకా 10 మందికి ఆ విషయాలు చెప్పండి, లేదా వాళ్ళ చేత కొనిపించండి. సో అవును. దానివల్ల ఏంటంటే అవేర్నెస్ ఎక్కువ పెరుగుతుంది జనాల్లో. అవునండి. కనీసం ఏంటంటే వాళ్ళ డబ్బుని కోల్పోకుండా ఉంటారు. అవునండి. డబ్బు, టైము, మనశ్శాంతి, అవును. సో ఇవన్నీ కోల్పోకుండా ఉంటారు. బంధుత్వాలు ఏముందండి రిలేషన్షిప్స్. అవును. చాలా చాలా ఇంపార్టెంట్ కదా! సమాజం పునాదే మన రిలేషన్‌షిప్స్ కదా! అవును. బంధుమిత్రులను కోల్పోయినప్పుడు జీవితం మీద ఆశ ఎలా ఉంటుంది? నిరాశే ఉంటుంది. అవును. ఇంకా జీవచ్ఛవంలా బతుకుతున్నారు చాలామంది మాట్లాడకుండా. అవును. చాలామంది రిమోట్ ఏరియాస్ నుంచి నాకు మణిపూర్ తగలబడుతున్నప్పుడు ఒకతను హ్మ్. నాకు మణిపూర్ నుంచి ఫోన్ చేశాడు ఈ పుస్తకం చదివిన తర్వాత. హ్మ్. హ్మ్. ఫోన్ చేసి, "మేడం ఇక్కడ ఇప్పుడు చాలామంది యూత్ మీకు తెలుసు మణిపూర్‌లో పరిస్థితి ఎలా ఉందో. అంత గొడవల మధ్య గూడా వీళ్ళు ఒక సంస్థ వచ్చి ఇలాగా రిక్రూట్‌మెంట్ చేసుకుంటున్నారండి" అని చెప్పి ఒక పాడ్‌కాస్ట్ చేశాడు అతను నాతో. హుహుహు. ఈ బుక్ తర్వాతే. మీరొకటి రాసారా మేడం? అదేంది? కార్ ఆ! కార్ కార్ వాషింగ్ ఏంటది? అవును. జగ్గయ్యపేట ఆంధ్రాలో ఆ! ఇలాగే ఈ ఒక సంస్థ వెళ్లి రిక్రూట్‌మెంట్ చేసుకొని హ్మ్. అదొక కుగ్రామం. అక్కడ ఒక కార్ గూడా లేదు. ఓకే. ఒక కార్‌లో ఎవరైనా వెళ్తే అందరూ పరిగెత్తుకుంటే సినిమాలో చూపిస్తారు ఆ! గదా! అలాగా వింతగా చూసేటువంటి గ్రామంలో ఆ! వీళ్ళు కార్ వాష్ అమ్మిస్తామని జెప్పేసి ఒక ప్రొడక్ట్. కార్ వాష్ ప్రొడక్ట్. కార్ వాష్. అంటే ఆ! ఎంతకి దిగజారుతారో మీకు అర్థమవుతుంది. ఆహాహా! ఆ! సో, ఏ ఏ దేంతో అయినా డబ్బు చేసుకోవడం. ఏ ఓకే. ప్రొడక్ట్ అయినా సరే. ఆహ్, అదెక్కడ మంగళగిరి ఎక్కడ జరిగిందది? జగ్గయ్యపేట. జగ్గయ్యపేట దగ్గర. ఓకే. అవునండి. ఆహా! ఓకే. అవునండి. సో, అట్లాగే చాలా కేసెస్ ఉన్నాయి. ఈ గోల్డ్ కాయిన్ అది హ్మ్. గోల్డ్ కాయిన్ 30,000 కొనిచ్చారు ఆ కాయిన్. దాని కాస్ట్ ఎంతో అది గోల్డ్ కోటెడో ఎక్కడో హ్మ్. లిమిటెడ్ ఎడిషన్ కాయిన్ అని చెప్పి అమ్మేశారు. హ్మ్. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరిగింది. అది మూతబడింది. ఆ ఎండీని గూడా అరెస్ట్ చేశారు. ఓకే. తెలుగు రాష్ట్రాల్లో చాలా జరిగిందండి. ఒక నిజంగా చెప్పాలంటే హ్మ్. ఒక పెద్ద సంస్థ సీఈఓని ఇక్కడ అరెస్ట్ చేసి 14 రోజులు ఉంచారు అవునా? రిమాండ్‌లో. ఆహా! అది గొప్ప విషయం గదా! అంత పవర్‌ఫుల్ సంస్థ హ్మ్. సీఈఓని అరెస్ట్ మరి చేశారు. తర్వాత కాకపోతే ఏమైంది? తర్వాత అది లీగల్ కేసులయ్యాయి. తర్వాత బెయిల్ ఒస్తుంది గదండీ! అంతేనా? హ్మ్. ఆ! ఆ! అంటే కేరళలో అతన్ని అరెస్ట్ చేసినప్పుడు పొద్దున్న అరెస్ట్ చేసి సాయంత్రానికి బయటకొచ్చాడు. ఇక్కడ 14 రోజులు ఉంచారు. ఓకే. రిమాండ్‌లో ఉంచారు. ఓకే. కాకపోతే మనకి ఏం కావాలంటే మన జ్యుడిషియరీ చాలా గట్టిగా ఉండాలండి. అంటే లాస్ట్ ఓకే. రిసార్ట్ మనకి కోర్టులే గదా! హ్మ్. హ్మ్. పోలీసులు ఎంత యాక్ట్ చేసినా, పొలిటీషియన్స్ యాక్ట్ చేసినా ఫైనల్లీ అంతే. జ్యుడిషియరీ కొంచెం గట్టిగా ఉండాలి. హ్మ్. ప్రభుత్వం కూడా కొంచెం ఎందుకంటే దీన్ని ఒక సీరియస్ సమస్యగా గుర్తించాలి. హ్మ్. దిస్ ఈస్ నాట్ పర్సనల్ గ్రీడ్. దిస్ ఈస్ డిసెప్షన్. ఇది ఓకే. మోసం. అవును. ఆ! అది మోసం అని జెప్పేసి గట్టిగా మాట్లాడేవాళ్ళు ఉండాలి. దానికోసం ప్రాణాలు పోవడానికి నిరీక్షించొద్దు. ఇంకా అవును. ఎక్కువ మంది చస్తేనే దీని మీద యాక్షన్ తీసుకుంటాం అంటే అంతకన్నా హ్మ్. ఘోరమైన విషయం ఏమీ లేదు. అంటే మనకి ఇన్ని సంస్థలు, ఇంత నిఘా, ఇన్ని మంచి చట్టాలున్నప్పుడు హ్మ్. చట్టం మంచిది. దాని అమలులో జాప్యం జరుగుతుంది. సో, ఈ అమలు సరిగ్గా ఉండాలి. మన పోలీస్‌లో ఎడ్యుకేషన్ ఉండాలి. పోలీస్ ఆఫీసర్స్ దేర్ షుడ్ బి మోర్. వై షుడ్ దేర్ బి ఓన్లీ హాఫ్ ఎ డజన్ ఆఫీసర్స్ ఇన్ ద కంట్రీ టాకింగ్ అబౌట్ దిస్? హ్మ్. ఇంత పెద్ద సమస్య ఉన్నప్పుడు, ఇంత కోట్ల అవును. జనాభా ఉన్నప్పుడు అందరూ మాట్లాడాలి దీని గురించి. అంటే ఇక వాళ్ళ దగ్గర రాలేదు గాబట్టి. చర్యలు తీసుకోవాలి ఆ! గదా! అంటే వస్తే ఏమన్నా ఇన్‌స్ట్రక్షన్ ఇస్తేనే. ఇప్పుడు పై అంటే ఇక్కడ అధికారి సరిగ్గా ఉంటే కింద హ్మ్. వాళ్ళు తీసుకుంటారు గదండీ! అవును. కేసెస్ ఇప్పుడు మీరన్నట్టు చాలా బెట్టింగ్ యాప్స్ కేసెస్. వచ్చినాయి మేడం. బెట్టింగ్ అవును. యాప్స్ వచ్చినప్పుడు సజ్జనార్ గారు అసలు ఆయన నాట్ ఈవెన్ ఇన్ లా అండ్ ఆర్డర్ గదా! అవును. అవును. ఆయన టీఎస్ఆర్టీసీ దాంట్లో చైర్మన్‌గా ఉన్నారు గదా! అవును. ఆయనకేం అవసరం అది చేసుకోవడం? అవును. అంటే ఆయనకొక ఇది ఉంది గాబట్టి అవును. ఆయన చేశారు యాక్చువల్‌గా. అంటే యాక్చువల్‌గా మీ యూనిఫార్మ్‌కి మీరు ఒక నిజాయితీ ఉండాలి. మీరు యూనిఫార్మ్ ఆయనని వేసుకున్నప్పుడు అసలు యూనిఫార్మ్ లేనప్పుడే అట్లా చేస్తున్నాడండి అప్పుడు. అది మరి ఉన్నవాళ్ళు నిజాయితీ ప్రదర్శించాలి గదా! ఆ! ఇప్పుడు ఇది అన్యాయం జరుగుతోంది. ఎంత డబ్బైనా సరే అండి, ఎవరో మోసం చేశారంటే ఇంత స్థాయిలోనే ఈ ఈ ₹1,00,000 ఉంటేనే మేము యాక్షన్ తీసుకుంటామంటే అదెంత అవును. ఆహ్, చాలా అసలు ఇంకెందుకు అంటే అంత పోలీసుల ప్యాషన్, నుండి గూడా అంత ఇంట్రెస్ట్, అంత కమిట్మెంట్ ఉన్న వాళ్ళు రావాలండి. రావాలి. అవును. సమాజంలో వస్తుంది మార్పు. హ్మ్. ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా కొంచెం భయపడతారిప్పుడు. ఈ హ్మ్. బెట్టింగ్ యాప్స్ విషయంలో గానీ, మిగతా ఈ పిరమిడ్ స్కీమ్స్‌లో నోటీసెస్ వెళ్ళాక అవును. కనీసం మనని అప్రోచ్ అయిన వాళ్ళు, ఇంత డబ్బిచ్చేవాళ్ళు, వాళ్ళ సంస్థ ఏంటి? వాళ్ళేం చేస్తున్నారు? హ్మ్. వాళ్ళది లెజిటిమేట్ బిజినెసా? హ్మ్. కాదా తెలుసుకోవాలి కదండీ! కేవలం డబ్బు తీసుకొని, ఇన్ని కోట్లు తీసుకొని ఒక కాన్ఫరెన్స్‌కెళ్ళి ప్రజల్ని మోసపడిస్తే ఎంతమంది మిమ్మల్ని చూసి ఎంతమంది మోసపోతున్నారు? అవును. హీరోలని అనుకరించే వాళ్ళు ఎంతమందున్నారు ఇంకా. అవును. ఇంకా మన రాష్ట్రాల్లో, అవును. దేశంలో. అంటే నువ్వు ఒక సెలబ్రిటీకి కూడా నా ఉద్దేశంలో సెలబ్రిటీకి ఒక బాధ్యత ఉండాలండి. హ్మ్. నేనేదన్నా ఎండార్స్ చేస్తున్నానంటే దాని గురించి నాకు పూర్తిగా తెలిసి ఉండాలి. లేకపోతే దాని గురించి ఇన్ని కోట్లు ఇస్తున్నారని చెప్పి నేను మాట్లాడకూడదు. హ్మ్. తర్వాత గవర్నమెంట్‌కి పొలిటికల్ విల్ ఉండాలి.
లెటస్ ఇంత డబ్బులు ఎందుకండి వేస్ట్? ప్రజల సొమ్మే కదా! హ్మ్. జస్ట్ బికాస్ వీళ్ళు పొలిటికల్ పార్టీస్‌కి వీళ్ళు డొనేషన్ ఇస్తున్నారని, లేపోతే ఇంకెవరినో వ్యవస్థలో వేరే వాళ్ళకి ఏదో డబ్బులిస్తున్నారని చెప్పి అసలు మౌనంగా ఉండడం గూడా నా దృష్టిలో అది అవును. సరికాదు. దీని గురించి మాట్లాడడం జరిగింది. యాక్చువల్లీ నా పుస్తకం చూసిన తర్వాత నాకు అమెరికా నుంచి ఒకతను ఈ పుస్తకం గురించి రివ్యూ రాసాడు. హ్మ్. ఆయన ఆన్‌లైన్‌లో కొని రివ్యూ రాసి నాకు ఆయన కనెక్ట్ అయ్యాడు. మీరెలాగ నన్ను అప్రోచ్ అయ్యారో హ్మ్. ఆయన కనెక్ట్ అయ్యి ఆయన ఇంకో బుక్ రాసారు 'పాన్జీనామిక్స్' అని. ఆహా! ఓకే. 'పాన్జీనామిక్స్' అని పుస్తకం రాసాడు. అంటే ఆయన ఎప్పటినుంచో చాలా సీనియర్ దీని గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఆయన నాకు ఫోన్ చేసి మీరు నన్ను కోట్ చేశారండి మీ బుక్‌లో. ఐ హ్మ్. వాస్ వెరీ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి ఐ రోట్ ఎ రివ్యూ అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. సో, అటువంటి స్పందన వచ్చింది. సో, నాకనిపిస్తుంది మనం అనుకోకూడదు. మనం వి ఆర్ హెల్ప్‌లెస్ నిస్సహాయులం అనుకోకూడదు. ఎందుకంటే యూ ఆర్ నాట్ ఎ డ్రాప్ ఇన్ ద ఓషన్. యూ ఆర్ ఎంటైర్ ఓషన్ ఇన్ ఎ డ్రాప్. ప్రతి మనిషి వ్యక్తిగతంగా ఇప్పుడు మనకు తెలిసిన విషయం మీరన్నారు కదా! 10 మందికి ఈ పుస్తకం చదవండి. మీరు ఎన్నో గిఫ్ట్స్ ఇస్తారండి. ఇలాంటివి వాల్యుబుల్ థింగ్స్. అంటే అవును. చాలామంది మాట్లాడతారండి. యాక్చువల్లీ ఆచరణలోకొచ్చేసరికి మాట్లాడడం గొప్పగా మాట్లాడతారు. బట్ ఆచరణలోకొచ్చేసరికి ఎక్కడో లోపం ఉంది. కాబట్టి ఒట్టి మాటలు కట్టిపెట్టి దీని గురించి సీరియస్‌గా యాక్షన్ తీసుకుంటే, కోఆర్డినేటెడ్‌గా తీసుకుంటే దీన్ని అరికట్టడం అంత కష్టతరమైన విషయం కాదు. మేడం ఇప్పుడు ఇవి డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్తూ ఉంటారు వీళ్ళు. డైరెక్ట్ అంటే మ్యానుఫ్యాక్చర్ దగ్గరంటే వీళ్ళు చెప్పడం ఎలా ఉంటుందంటే ఎంబీఏ వాళ్ళు కూడా పనికిరారనమాట. అంటే వీళ్ళు చెప్పే అవును. పద్ధతి చూస్తే హ్మ్. ఆహ్, మ్యానుఫ్యాక్చరర్, కస్టమర్ మధ్యలో ఎవ్వరుండరు. మీరు మామూలుగా ఇండైరెక్ట్ మార్కెటింగ్ బయట వస్తువులు కొంటే వాడు తయారు చేస్తాడు. దానికి మళ్ళా సి అండ్ ఎఫ్ ఏజెంట్ ఉంటాడు, డీలర్ ఉంటాడు, డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, అవును. హోల్‌సేలర్ ఉంటాడు, రిటైలర్ ఉంటాడు, కస్టమర్ ఉంటాడు. సో, ఇవన్నీ గూడా ఇప్పుడు మీకే వస్తాయి అవును. అని జెప్పేసి వీళ్ళు చెప్తూ ఉంటారు. అంటే డైరెక్ట్ సెల్లింగ్, డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్డ్ కస్టమర్‌కొస్తాయి. మరి డైరెక్ట్ అక్కడి నుండి ఇక్కడికొచ్చినప్పుడు దాని ప్రైస్ తక్కువుండాలి గదా మేడం. ఎగ్జాక్ట్‌లీ. దాని కాస్ట్ తక్కువుండాలి గదా! అంటే ఈ ఓవర్ హెడ్స్ ఏమి లేవు గదా! అవును. సో, మరటప్పుడు కాస్ట్ తక్కువ ఉండాలి గదా! దీని కాస్ట్ ఏమో ఇప్పుడు సరే లేదంటే ఈక్వల్ ఉండాలి. హ్మ్. అంటే ఇప్పుడు యాపిల్ టు యాపిల్ కంపేర్ చేసినప్పుడు ఓ రూ. 50 యాపిల్ రూ. 50 యాపిల్‌తోనే కంపేర్ చేయాలి. ఇప్పుడు టూత్ పేస్ట్ ఏమో ఇక్కడ రూ. 20 ఉంటుంది. వీళ్ళమ్మే టూత్ పేస్ట్ రూ. 200 ఉంటుంది. అవును. అది ఎలా ఇది? మీ ప్రశ్నలోనే జవాబు కనిపిస్తుంది. డైరెక్ట్ సెల్లింగ్ అని పెట్టుకోవడానికే అర్హత లేదు ఈ కంపెనీస్‌కి నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే హ్మ్. మీరన్నట్టు డైరెక్ట్ సెల్లింగ్ అంటే కరెక్ట్. డైరెక్ట్ మధ్యలో ఎవరు లేరు. ఇన్ని హ్మ్. లెవెల్స్ లేవు. హ్మ్. ప్రైస్ తక్కువ ఉండాలి గదా! అవును. ఆ! ఇప్పుడు ఏదైతే రూ. ఇదివరకు 20 ఇంటికొచ్చి పూలమ్ముతారు. హ్మ్. ఇంటికొచ్చి పాలిచ్చేవాళ్ళు. వాళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ యాక్చువల్లీ. హ్మ్. అవి తక్కువ రేటుకొస్తాయి. తక్కువ ఇప్పుడు రేట్‌కొస్తాయి. గూడా మనకి ఎవరైతే డైరెక్ట్‌గా పాలు పోస్తారో అవును. ప్యాకెట్ కంటే కొద్దిగా తక్కువ రేటే ఉంటాయి. తక్కువుంటాయి. హ్మ్. కానీ వీళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్తూ, హ్మ్. మరి ఇంత ప్రైస్ చేయడమే అక్కడే తెలిసిపోతుంది వాళ్ళ ఆంతర్యం ఏంటో. హ్మ్. అంటే అంటే ఇప్పుడు మాది చాలా ఇట్స్ ఎ రేర్ ప్రొడక్ట్. మీకు అన్ని చోట్ల దొరకదు. దొరకదు. ఆహా! అని చెప్పడం. ఓకే. ఆ! ఆ! కానీ వాళ్ళకి రేషనాలిటీ లేదు మీరన్నట్టు ఎందుకు ఇంత ఖరీదున్నాయన్న దానికి గూడా జవాబు లేదు. ఓకే. కాకపోతే అలా నడిచిపోతుంది. అలా అమ్ముతున్నారు, కొంటున్నారు జనాలు. అంటే ఇప్పుడు రూ. 20 వస్తువు ఉన్నప్పుడు దాంట్లో ఏదైతే మీడియేటర్స్ ఉన్నారో, హ్మ్. ఆ డబ్బులు మీకు డైరెక్ట్ వచ్చినప్పుడు అది కూడా రూ. 20 పెట్టేసి, ఆ డబ్బులు పంచట్లేదు గదా! అవును. సో, ఇప్పుడు ఇంకా దీన్ని ఇంకా దాన్ని రూ. 200 చేసేసి, హ్మ్. అసలు అదేదో హేతుబద్ధ ఆయుర్వేదిక్ ఒక ప్రొడక్ట్, ఒక హెల్తీ ప్రొడక్ట్ అన్న ఏదో కాన్సెప్ట్ ఇచ్చేసి, అవును. సో, అలా అమ్ముతున్నారు. అవును. అవును. సో, అన్ని రకాలుగా మోసం అది. ఆ! ప్రైజింగ్ కూడా మోసం. ప్లస్ ద హోల్ మోడలే ఫ్లాడ్ అన్నప్పుడు హ్మ్. ఎన్ని విధాలుగా మిమ్మల్ని దోచుకోవాలో అన్ని విధాలుగా దోచుకుంటున్నారు. అంతేనా? అందుకే నేను వాళ్ళని మెరోడర్స్ అన్న పదం చాలా హార్ష్ పదం. అంటే అంత ఆ! నేను దోపిడీదారులన్నమాట. ఆ పదం ఫస్ట్ మీ పుస్తకం టైటిల్‌లోనే ఇంతకుముందు నాకు ఆ పదం ఉందని కూడా తెలియదు. ఎందుకంటే అవునవును. మేము తెలుగు అవును. మీడియం స్టూడెంట్స్ అవును. కాబట్టి అవును. అసలు ఆ బుక్స్ ఎంత చదివినా కూడా ఆ పదం ఎప్పుడు వినలేదు నేను. మరాడర్స్. థెఫ్ట్, చీటింగ్ కన్నా కూడా ఒక స్థాయి ఎక్కువ కాబట్టి మెరోడర్స్ అంటే మరాడ ఎలాగా నేను ఆ అంటే పుస్తకంలో కూడా తెలుగులో రాసాను. దోపిడీదారుడా? అంతే దోపిడీదారుడే. దోపిడీదారుడు. అంతే దోపిడీదారుడు. హ్మ్. సో, ఆ ఓకే. విధంగా దోపిడీ అన్ని రకాలుగా మీరు మోసం చేయిస్తున్నారు. వాళ్ళ చేత మోసం చేయిస్తున్నారు. వేరే వాళ్ళని రిక్రూట్ చేసి ప్లస్ ఓకే. ప్రొడక్ట్స్ ఇస్తున్నారు. ప్లస్ మీరు అప్‌డేట్ అవ్వండి అని పుస్తకాలు రకరకాల సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలు చదివిస్తున్నారు. కాన్ఫరెన్స్‌లకి అటెండ్ అవ్వమంటున్నారు. దానికి డబ్బులు కట్టించుకుంటున్నారు. స్టడీ మెటీరియల్‌కి డబ్బు కట్టించుకుంటున్నారు. అన్ని విధాలుగా ఎన్ని విధాలుగా దోపిడీ చేయాలో అన్ని విధాలుగా దోపిడీ చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు మేడం ఇది ఇప్పుడు మీరు పుస్తకాలు ఇవి 2 ఉన్నాయి గదా! 'మారడార్స్ ఆఫ్ హోప్' ఇంకా 'ఆశల దోపిడి'. సో, ఇదైతేనేమో ఇది నేషనల్ లెవెల్‌లో ఉంది. సో, ఇదైతే తెలుగులో ఉంది. మరి ఇవి ఇవి రాసిన తర్వాత మీకొచ్చిన ఏమన్నా బెదిరింపు కాల్స్ ఉన్నాయా?
అంటే చాలామంది అడిగారంటే నేను 13 సిటీస్‌కెళ్ళాను. ఇందాక చెప్పాను కదా! నేను అస్సాం గూడా వెళ్ళాను. గోవా, జైపూర్ హ్మ్. తర్వాత డిఫరెంట్ బెంగుళూరు వేరియస్ సిటీస్‌కెళ్ళాను. ఎక్కడ వెళ్ళినా గానీ హ్మ్. అందరూ అడిగింది ఇదే. మీరు అసలు ధైర్యం చేసి రాసారంటే నేను అదే అన్నా. నేనేమి అన్నీ డాక్యుమెంటెడ్ విషయాలే చెప్పాను. నేనేమి అభూత కల్పనలేమి చేయలేదు. ఓకే. విక్టిమ్స్‌తో మాట్లాడాను. హ్మ్. ప్రమోటర్స్ ఉన్నారు. ఏ కంపెనీస్ విక్టిమ్స్ చెప్పారు. పోలీస్ ఫైల్స్ ఉన్నాయి. పోలీస్ కేసెస్ చూసాను. ఎఫ్ఐఆర్స్ చదివాను. హ్మ్. సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్స్ ఉన్నాయి. ఓకే. అవన్నీ చూసి నేను రాసినటువంటి పుస్తకం. ఉన్నది ఉన్నట్టు నేను చెప్పాను. అయితే ఒకతనొచ్చాడు బెదిరించడానికి. మా హస్బెండ్‌కి తెలిసిన అతను ఒకరోజు ఈ పుస్తకం రాసింది ఎక్కడికొచ్చాడు? మా ఇంటికొచ్చాడు. ఇంటికి. తెలిసిన వ్యక్తి. ఆఫీస్‌కి కదా! ఇంటికొచ్చాడు. హ్మ్. ఇంటికొచ్చి పుస్తకం రాసారు గదా! అని కూర్చొని 5 నిమిషాలకి ఏంటండి మీరసలు ఏదో ఒక పోలీస్ ఆఫీసర్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూసి మీరు పుస్తకం రాస్తారా? మీకసలు నిజం తెలుసా? ఎంతమంది ఎవరా డబ్బు పోలీస్ ఆఫీసర్? అదే సజ్జనార్ గారి గురించి. ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత జరిగిన విషయమా ఇది? అహా! ఓకే. లేదు. అంటే ఆయన ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెడుతూ ఉండేవాళ్ళు గదా! ఇప్పుడు అప్పట్లో. బెట్టింగ్ యాప్ హుహుహు. అవన్నీ చూసి మీరు ఒక పుస్తకం రాస్తారా? మీరు అసలు మీ ఎంతమంది డబ్బులు చేసుకున్నారు ఇది అది నాతో బాగా వాదించి హ్మ్. ఇండైరెక్ట్‌గా ఒక థ్రెట్ లాగా మాట్లాడాడన్నమాట. చాలా ఆవేశంగా మాట్లాడాడు. హుహు. కాకపోతే మా హస్బెండ్ పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి తర్వాత కొంతసేపటికి ఆహ్, మాట్లాడి నేనన్నాను ఐ స్టాండ్ బై వాట్ ఐ రోట్ అని నేను చెప్పాను. నేను భయపడలేదు. హుహు. నేను గట్టిగానే చెప్పాను. ఈ విక్టిమ్ నరేటివ్స్ మీరు తప్పని ఎలా అంటారు? వాళ్ళు కోల్పోయిన వాళ్ళు గదా! బాధితులు గదా! హ్మ్. పోలీస్ కేసులున్నాయి, ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, జడ్జ్‌మెంట్స్ ఉన్నాయి. ఇందులో ఏది నేను కల్పించి రాసానో చెప్పండి అని అడిగాను. హ్మ్. దాంతో కొంచెం ఆయన క్వైట్ అయిపోయి వెళ్ళిపోయాడు. తర్వాత కొన్ని రోజులకి ఆయన్ని గూడా అరెస్ట్ చేశాడు. ఆయన వన్ ఆఫ్ ది పర్సన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ కంపెనీ అని నాకు తర్వాత తెలిసింది. ఓకే. మా హస్బెండ్ కూడా తెలీదు. లేకపోతే తీసుకొచ్చేవాళ్ళు కాదు. అంటే యాక్చువల్‌గా గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు ఎగ్జాక్ట్‌లీ. తడుపుకున్నాడు. అంటే ఎందుకు భుజాలు తడుపుకున్నాడంటే దొంగ తర్వాత కాబట్టి. అర్థమైంది. గుమ్మడికాయల దొంగ అన్నమాట. అంతే. అంతే. అలాగా ఆ! చేశారు. బట్ లక్కీగా నాకు అంటే వాళ్ళెంత హార్డ్ కోర్‌గా ఉన్నారంటే వాళ్ళకి ఏంటి ఓ పుస్తకం వస్తే మాకేమవుతుందన్నటువంటి స్థాయిలో ఉన్నారిప్పుడు. నేను వీడియో చేసినప్పుడు గూడా దాదాపు ఒక 550, 600 కామెంట్స్ వచ్చాయి. హ్మ్. దాంట్లో 50% నెగెటివ్ కామెంట్సే ఉన్నాయి. హ్మ్. యాక్చువల్‌గా మేము ట్రేడింగ్ చేసినప్పుడు నాకెలా ఉంటుందంటే, ఒక 100 మందికి ఒక ఐదుగురైతే నెగెటివ్‌గా పెడతారు. మిగతా హ్మ్. వాళ్ళేందంటే, సార్ మీరు మంచి ప్రయత్నం చేస్తున్నారు, ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఇప్పుడున్న యూత్‌కు మంచి మెసేజ్ ఇస్తున్నారని చెప్తారు. హ్మ్. కానీ ఈ విషయంలో ఏం జరిగిందంటే 50% నెగెటివే అనమాట. అవును. ఏంటంటే, మీకు చేత కాదు, అసలు హ్మ్. మీకు తెలియదు. హ్మ్. ప్రతి ఒక్కడు మైక్ పెట్టుకొని, కెమెరా పెట్టుకొనొచ్చి వీడియోలు చేయడమే. హ్మ్. అంటే ఈ రకంగా అనమాట. హ్మ్. మీకు తెలుసా ఇది ఎంత పెద్ద మంచి కంపెనో? మీకు తెలుసా ఇది ఎంత పెద్ద జెన్యూన్ కంపెనో? వాళ్ళు అలాగే మీకు చేస్తారండి. అలాగే చేస్తారు. ఎందుకంటే ఆహ్, యాక్చువల్లీ మీకు ఎన్ని నెగెటివ్ కామెంట్స్ వస్తే మీకు అంతమంది కల్ప్రిట్స్ ఉన్నారన్నది అర్థమైపోతుంది. అయితే వాళ్ళే గిల్టీ పీపుల్ అయితే అన్నమాట. నేనేం చేశానంటే కొంతమంది ఏమన్నారంటే ఆహ్, "మేమెంత సంపాదిస్తున్నామో మీకు తెలుసా?" అని హ్మ్. అడిగాడు. నేనేం చెప్పానంటే ఆ తర్వాత ప్రతి ఒక్క కామెంట్ ఏం చెప్పానంటే, సరే నేను మీరెవరైతే సంపాదిస్తున్నారో హ్మ్. నా మెయిల్ ఐడీ ఇచ్చానన్నమాట. ప్రతిదానికి నా మెయిల్ ఐడీ ఇచ్చేవాడిని. హ్మ్. హ్మ్. సో, మీ ఫోన్ నంబర్ నాకు షేర్ చేయండి. హ్మ్. నేను మా స్టూడియోలో కూర్చోబెట్టి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తా. నాకు కనీసం మీరు చూస్తే ఒక 100 కామెంట్స్ ఉంటాయి అట్లా. హ్మ్. మీరు రండి. హ్మ్. మీ 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 సక్సెస్ స్టోరీ షేర్ చేసుకోండి. వచ్చారా? ఒకరైనా వచ్చారా? ఒక్కరు రాలేదు. ఒక్కరు మెయిల్ చేయలేదు మరి. అదే. అదే. ఇదంతా ఒక ఫేక్ నరేటివ్ అంటారండి. ఫేక్ నరేటివ్. వాళ్ళేదో మీటింగ్స్ పెట్టుకుంటారు. వాళ్ళు హా! హూ! అని అరుస్తూ ఉంటారు గానీ, హ్మ్. హ్మ్. సరే నా స్టూడియోకొచ్చి నేను ఫ్రీ పబ్లిసిటీ ఇస్తా గదా! హ్మ్. హ్మ్. మీరు నిజంగా డబ్బులు సంపాదిస్తే నేను మీకు ఫ్రీ పబ్లిసిటీ ఇవ్వడానికి రెడీగా ఉన్నా. మరెందుకు మీ రారు? సక్సెస్ స్టోరీ షేర్ చేయండి. ఇంకా యూత్‌ని ఇన్‌స్పైర్ చేయండి. కానీ ఒక్కరు కూడా రాలేదు. ఎందుకంటే అది నిజం గాదు కాబట్టి. ఎందుకొస్తారు? అది ఒక హ్మ్. ఫేక్ నరేటివ్. అంటే ఇప్పుడు నేను ఈ కార్ వాష్ అమ్మారని చెప్పారు గదా! అవును. వాళ్ళు కొంతమందిని రిక్రూట్ చేసుకున్నారండి. వాళ్ళేం జేశారు? అద్దెకి సూట్లు, బూట్లు అద్దెకి తెచ్చుకున్నారు. సూటు, ఆ! బూటు యేసుకొని కార్‌లో దిగితే ఊర్లో వాళ్ళేమనుకుంటారు? అబ్బబ్బా! సంపాదిస్తున్నాడు కాబోలు. హ్మ్. నిజంగానే నెలకింత సంపాదిస్తున్నాడు కాబోలు అనుకుంటారు గదా! అనుకుంటారు. అవన్నీ అద్దె సరుకు అది. యాక్చువల్‌గా మీ బుక్ నాకు మీరంటే నాకు గుర్తుకొచ్చింది. ఇది ఎలా జరిగిందంటే యాక్చువల్‌గా మీ బుక్ నాకు ఎక్కడ దొరికింది అంటే, నేనొక వీడియో చూస్తున్నా నేను. హ్మ్. షార్ట్స్ అనమాట. హ్మ్. దాంట్లో ఏమవుతుందంటే, అంటే ఆ చిన్న షార్ట్ ఓపెన్ చేయడమే అతను కోటేసుకొని ఉంటాడనమాట. అతను జూమ్ మీటింగ్‌లో ఉంటాడనమాట. దాంట్లో కనిపిస్తూ ఉంటాయి. ఒక 10 మంది, 20 మంది ఉంటారు. హ్మ్. అతను ఏం చెప్తాడు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మనం సాధించాలి. మనం రూ. 1,00,00,000 టార్గెట్ పెట్టుకోండి. 100 మందిని కలవండి.
సో ఇతను ఇలా చెప్తుంటారు అనమాట. అంతడు ఇంకా ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో అంటే వాళ్ళు ఎస్ ఎస్ అంటుంటారు అనమాట. అవును, చివరికి ఏం జరుగుతుందంటే అంత అయిపోయిన తర్వాత ఓకే ఆల్ ద బెస్ట్ ఎవ్రీబడి అని చెప్పేసి అది క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసిన తర్వాత కోడ్ తీసేసి అరే ఓ ఉస్కా పంచర్ ఓకే క్యా అంటాడు. అదే అదే అంటే అతను పంచర్ చేసే వ్యక్తి. అవును, ఆ జూమ్ మీటింగ్ అప్పుడు కోడ్ తీసుకోండి, మళ్ళీ అది తీరా చేస్తే అది లాంగ్ షాట్కి వచ్చేస్తుంది అనమాట. అవును. ఇమీడియట్గా అతను కోడ్ తీసేసి పక్కన పెట్టేసి అరే ఉస్కా పంచర్ ఓకే క్యా అంటాడు. అదే అంటే అదే ఇలా ఉంటుందన్నమాట. వీళ్ళ వీడియోస్ అలాగే ఉంటాయి మీరు ఆ చెప్పిందే. వీడియో చూసిన తర్వాత మళ్ళీ అది క్లోజ్ చేసి ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే ఈ బుక్ గురించి నాకు ఆ వీడియో వచ్చింది. మీరు అంటే నేను ఎప్పుడు అవి చూస్తుంటా కాబట్టి ఆ వీడియో మారాడోర్స్ ఆఫ్ హోప్ ఇది నెట్వర్క్ మార్కెటింగ్ అనగానే ఏంటబ్బా అని చెప్పి చూసాను అనమాట. తర్వాత మీ పేరు వచ్చింది, మీ పేరు సెర్చ్ చేస్తే ఇన్స్టాగ్రామ్కి వచ్చా. ఇన్స్టాగ్రామ్కి వచ్చిన తర్వాత తెలుగుది అది వార్తలోన దేంట్లో బుక్ రివ్యూ తెలంగాణలో వచ్చింది. సారీ నమస్తే తెలంగాణలో రివ్యూ వచ్చింది. అవును సో ఆ రివ్యూ చూసిన తర్వాత అప్పుడు నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేశాను దాంట్లో అవును. నెంబర్తో. అవును అవును చూసారా ఆ అద్దె దాని నుంచి మీరు యథార్థానికి వచ్చారు. అవును. అంటే వీళ్ళు చేసేవి అదే. ఎందుకంటే వీళ్ళు ఇంత సంపాదిస్తున్నాం అంత సంపాదిస్తున్నాం అనేది అన్ని గొప్పలండి. ఎందుకంటే అలా చెప్తే గానీ నేను నమ్మడు కదా ఎదుటివాడు. అవును. నాకు చిల్లిగవ్వ రావట్లేదు నువ్వు రా నీకు లాభాలు వస్తాయంటే ఎవరైనా వస్తారా? అవును. నాకు నెలకింత వస్తున్నాయి నేను ఇది కొంటున్నాను అది కొంటున్నాను నా జీవితం చూడు ఇక్కడ హాలిడే తీసుకున్నాను అలా చెప్తారు. మనం వెరిఫై చేయం కదా. అవును. ఎస్పెషల్లీ మనకు తెలిసిన వాళ్ళు చెప్తుంటే ఓహో నిజమే అనుకుంటాను. ఇలాగే ఒక్కోసారి ఇంప్రెస్ చేయడానికి ఊళ్ళలో ఇలా దిగితే మనకు తెలియదు కదా. ఇప్పుడు చాలా ఇప్పుడు డిజైనర్ బ్యాగ్స్ కూడా అద్దెకి వస్తున్నాయి. చాలా మంది పెద్ద పెద్ద పార్టీస్ లో కూడా కార్లు డిజైనర్ బ్యాగ్స్ అద్దెకి తీసుకుని దిగుతున్నారట పార్టీస్ లో. అంటే ఇదంతా ఒక మాయా ప్రపంచం. అవును. ఈ మాయా ప్రపంచంలో పర్సెప్షన్ ఇస్ ఎవ్రీథింగ్. అంటే మన కంటికి కనిపించేది నిజమే అనుకుంటాం. అవును కదా, అవును. షో ఆఫ్. కాబట్టి అది సృష్టించి దాని వెనుక దాగి ఉన్నటువంటి ఆర్థిక నేరాలు ఇవి. అందుకే వీటిని పట్టుకోవడం అంత కష్టం. వీటి రూట్స్ ఎక్కడున్నాయో మనకు తెలీదు. ఎక్కడో మొదలయ్యి ఎక్కడో వస్తున్నాయి, అవును, విస్తరిస్తున్నాయి. పట్టుబడినప్పుడు మారు పేరుతో మారు రూపంతో ఇంకో చోట వస్తున్నాయి. అంతే కదా. నార్త్ ఇండియాలో కూడా చాలా మంది ఇలా మోటివేషనల్ స్పీకర్స్ పేరుతో ఇలాగే చెప్తారు. మీరు చెప్పారు కదా మీరు కోటీశ్వరులు కావాలి, మీ సక్సెస్ లో నా సక్సెస్ ఉంది. ఎవరికి ఉంటుందండి ఈ స్వార్థపూరిత ప్రపంచంలో? అలా మాట్లాడుతూనే మనం అనుమానించాలి యాక్చువల్లీ. అవును కదా. మీరు గెలవాలి మీరు నన్ను గెలిపించాలి అని చెప్పేసి ఆ హై టోన్స్ లో మాట్లాడి తర్వాత వీళ్ళ సమావేశాల్లో వీళ్ళు చెప్తారు మనమంతా వన్ ఫ్యామిలీ అని చెప్పి ఆ సంస్థ పేరు చెప్తారు. మనం ఎవరం, మనం ఒక కుటుంబ సభ్యులం అంటే అందరు చేతులు ఎత్తుతారు. వీఆర్ వన్ ఫ్యామిలీ అనేసరికి ఏంటి నీ ఫ్యామిలీతో ఇంకోటి ఎంకరేజ్ చేస్తారు. నీ కుటుంబంలో సమస్యలు ఉంటే మీ అప్లైన్తో షేర్ చేసుకోండి. నీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయా, నీకేమన్నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మేము ఉన్నాం అంటే వాడు ఒక థెరపిస్ట్, వాడు ఒక గురువు, వాడు ఒక సక్సెస్కి మార్గం చూపే వ్యక్తి, అన్నీ వాడనమాట. సో నీ జీవితంలో వాడు ఒక ఇంపార్టెంట్ వ్యక్తిగా వాడు పెట్టుకుంటాడు అలాగా. సో ఇది ఒక ఫేక్ నెరేటివ్. ఆ ఫేక్ నెరేటివ్కి ప్రజలు అస్సలు పడకూడదు. నేను చెప్తున్నాను కదా ఈ సైన్స్ ఈ చిహ్నాలు ఏంటంటే యూనో ఓవర్ నైట్ సక్సెస్, గెట్ రిచ్ క్విక్ స్కీమ్స్, హై ఇంట్రెస్ట్, టూ గుడ్ టు బి ట్రూ. టూ గుడ్ టు బి ట్రూ అంటే ఇట్ ఈస్ నాట్ ట్రూ, ఇట్ కాంట్ బి సో గుడ్. ఏదో ఒక లోపం ఉంటుంది. సో తర్వాత నీ ఫ్రెండ్స్ నీ ఎప్పుడో లాంగ్ లాస్ట్ ఫ్రెండ్స్ వచ్చి అండ్ కంపెనీ పేరు ఫస్ట్లో చెప్పకపోవడం, ఆ సంస్థ వ్యాపారం ఏంటో చెప్పకపోవడం, ముందు సమావేశానికి రా అని పిలవడం, ఇలాగే మోటివేషనల్ స్పీకర్ చేత మాట్లాడించి వాడిని ఒక మాయలో పడేయడం, ఇవన్నీ వీళ్ళు అవలంబించే మెథడ్స్. ఇవి తెలుసుకుంటే కనుక అవగాహనతో ఉండొచ్చు. చాలామంది అండి ఒక సంస్థకి చెందినటువంటి పిల్లలు పాపం స్టూడెంట్స్, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఇలాగే రిక్రూట్ చేశారు వాళ్ళని. వాళ్ళు స్వప్నలోక్ కాంప్లెక్స్లో ఫైర్లో చనిపోయారు. అవునా? వాళ్ళ కంపెనీలో పనిచేసేవాళ్ళు. అంటే వీళ్ళ ఆఫీస్ ఎంప్లాయీస్గా పెట్టుకున్నారు వీళ్ళని. ఓకే. అయితే వీళ్ళ గురించి కంప్లైంట్ చేయడానికి వెళ్ళిన వ్యక్తి అక్కడ పోలీస్ స్టేషన్లో ముందే కంప్లైంట్ చేశాడు, ఇది బోగస్ సంస్థ అని చెప్పి కంప్లైంట్ చేస్తే ఆ సదరు పోలీసు అతను కంప్లైంట్ తీసుకోలేదు. తీసుకుని ఉంటే మేబీ వాళ్ళ ప్రాణాలు దక్కేవేమో. అంటే అది క్లోజ్ చేసే వాళ్ళు పోయి ఉండేవాళ్ళు కదా అనుకుంటున్నా. అంటే అక్కడ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, తర్వాత పలానా పిరమిడ్ స్కీమ్ ఇక్కడ ఉండింది అని చెప్పేసి జనాలకు అప్పుడు తెలిసింది. అప్పటికి చనిపోయారు 3-4 నాకు తెలియదు కరెక్ట్. ఐ థింక్ 3-4 years బ్యాక్ జరిగినట్టుంది. స్వప్నలో సెకండరీ ఫైర్లో ఒక ఆఫీస్. అప్పుడు మళ్ళీ అది
వార్తల్లోకి వచ్చింది ఆ ఉమ్. సంస్థ. అప్పుడు ఫైర్ నామ్స్ లేవా? లేకపోతే వాళ్ళే ఈ రోజుల్లో ఏంటంటే వాళ్ళే తగలబెట్టుకొని ఇన్సూరెన్స్ కోసం అవి కూడా తగలబెట్టుకుంటారు. అవును. అవి కూడా అంటే ఉమ్. దగా మోసానికి అలవాటు పడ్డవాళ్ళు ఉమ్. ఏదైనా చేస్తారండి. దేనికైనా తెగిస్తారు. కాబట్టి మనం ఏంటంటే మీరన్నట్టు విక్టిమ్స్ కూడా ముందుకు రావాలి. మీరన్నప్పుడు మీరు డబ్బులు కోల్పోయారు, మేము వీడియో చేస్తానంటే ముందుకు రాలేదు కదా వాళ్ళు. అవును. సో కాల్డ్ అవును, అంటే ఒక్కరు కూడా మెయిల్ చేయలేదు విక్టిమ్స్ కనీసం. అంటే మేము డబ్బులు చేసుకుంటున్నాం అన్న వాళ్ళు రాలేదు. ఉమ్. విక్టిమ్స్ కూడా రారు. విక్టిమ్స్ ఆబ్వియస్లీ ఫర్ సర్టెన్ రీజన్స్ వాళ్ళు రారు, భయపడతారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు ఓన్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి మేడం. అవును. ఇప్పుడు అంటే కొంతమంది ఎలా నేను కాంటాక్ట్ అయ్యానంటే ఉమ్, ఈ అంటే సరే వీళ్ళు కొంతమంది సంపాదిస్తున్నారేమో నిజంగానే ఉమ్, జెన్యూన్గా, ఉమ్, సరే అని చెప్పేసి వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే మ్మ్. నేను ఆ వీడియో చేసేటప్పుడు చాలా రీసెర్చ్ చేసేటప్పుడు ఏంటంటే నాకు ఇవి సజెషన్స్ వచ్చేటివి అనమాట. ఉమ్, సో చాలా మంది ఉన్నాయి. ఇప్పుడు ఒక వరంగల్లో ఒక పర్సన్ ఉన్నాడు, అతను రెగ్యులర్గా మీటింగ్స్ అవుతుంటాయి అనమాట. ఉమ్, ఇంకా అంటే రకరకాల కంపెనీస్ వీళ్ళు ఏంటంటే అది వాళ్ళ వాళ్ళ ఇంటి పేరు అది. ఉమ్, అంటే ఆ ఇంటి పేరు అది అది పెట్టుకొని వాళ్ళు అట్లా పెట్టుకున్నారు అనమాట. ఉమ్, సరే వీళ్ళందరూ ఒక్కొక్కరికి కూడా ఒక 10,000 మంది, ఒకరికి 15,000 మంది, ఒకరికి 20,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఉమ్, నేను వాళ్ళకి ఎట్లా అక్కడ మెయిల్ ఐడి ఇస్తారు కాబట్టి యూట్యూబ్లో అందరికి మెయిల్ చేశాను అనమాట. ఏమనంటే సరే మీ సక్సెస్ స్టోరీ ఇక్కడ షేర్ చేయండి. మీరు అక్కడ 100 వీడియోలు చేస్తున్నారు కదా మీ ఛానల్లో, సరే నా ఛానల్కి రండి, ఉమ్, వచ్చి మీ సక్సెస్ స్టోరీ షేర్ చేయండి. ఉమ్. ఒక్కడు రాడే. మీది న్యూట్రల్ ఛానల్ కదా, మీరు ఏం సైడ్ తీసుకోవట్లేదు కదా, ఎందుకు వస్తారు? అంటే వాళ్ళు వచ్చి మీరు ఉన్నది ఉన్నట్టు చెప్తారు కాబట్టి. నేనేం అడగట్లేదు కదా వాళ్ళని. అవును, వాళ్ళని అవును. ఏమంటున్నా అంటే మీరు వచ్చి మీరు ఒకవేళ జెన్యూనే అయితే ఉమ్, వచ్చి చెప్పండి. కానీ ఇంతవరకు ఒక్కరు కూడా రాలేదు మరి. అదే జెన్యున్ కాదనేది ఇందులోనే తెలిసిపోతుంది. మీరు అన్నట్టు నెగిటివ్ కామెంట్స్ వచ్చాయంటే ఆశ్చర్యం లేదు. ఇన్ఫాక్ట్ నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయంటే అంతమంది ఉన్నారనమాట. అంతమంది ఉన్నారన్నమాట. ఆ, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు నేను ఎవరిని అడగకపోయినా కానీ నాకు రోజుకు ఒక 10 మెయిల్స్ వస్తుంటాయి. అవును. పోడ్కాస్ట్ చేద్దామా, ఉమ్, ఇంటర్వ్యూ చేద్దామా, ఉమ్, సోలార్ ప్రొడక్ట్స్, ఉమ్, ట్రేడింగ్ యాప్స్, బుక్ రైటర్స్, వీళ్ళందరూ మెసేజ్ పెడుతుంటారు కదా. అవును. నేనే వాళ్ళని అప్రోచ్ అయినా కూడా ఉమ్, రాలేదు. రెస్పాన్స్ లేదు. అదే అదే దాంట్లోనే ఎంత జెన్యూనో తెలిసిపోతుంది కదా. తెలిసిపోతుంది. అవును. ఇదంతా ఒక రకమైన అవును. గిల్టీగా ఉంటారు. వాళ్ళు చేస్తున్న తప్పని తెలుసు అయినా ఓకే. బుకాయిస్తారు. అయినా మాకు మేము సంపాదిస్తున్నాం అని చెప్తారు. అయినా వీళ్ళు అద్దెకి తెచ్చుకున్న బట్టలు వేసుకొని అవును. ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తారు. అవును. ఓడిపోతున్నా వాళ్ళు డబ్బు కోల్పోయినా లేదు నీకు ఇంకా నీకు డబ్బు వస్తుందని వేరే వాళ్ళని చేర్పిస్తారు. అది ఎంత మోసం అండి. ఉమ్. ఆల్రెడీ మీరు మోసపోయారు, మళ్ళీ మీ ఫ్రెండ్స్ని మీ చుట్టాలని మళ్ళీ మోసం చేస్తున్నారు. సో అంటే వాళ్ళని అందులో ఆ ఊబిలోకి లాగుతున్నారు. ఉమ్. సో ఫ్రమ్ దేర్ ఇంకెలాగంటే ఇప్పుడు కాకపోతే ఇంకోటి బయటికి రారు తొందరగా. ఉమ్. ఇప్పుడు లాస్ వచ్చింది సరే ఇంకా ఇది కష్టపడి పని చేస్తే వర్క్ అయ్యే ఫార్ములా కాదు. ఈ ఫ్లాడ్ స్కీమ్లో నువ్వు అలా డబ్బులు చేసుకోలేవు అని తెలిసి 24 అవర్స్ నువ్వు పని చేయాలి అంటే అదొక రకమైన స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్కి గురయ్యి చాలామంది ఒక రకమైన డిప్రెషన్లో కూడా వెళ్తున్నారు. సో మొత్తానికి నెట్వర్క్ మార్కెటింగ్ గురించి, తర్వాత మల్టీ లెవెల్ మార్కెటింగ్ గురించి, ఈ పిరమిడ్ స్కీమ్స్ గురించి మీరు తెలుసుకున్నారు కదా. అంటే ఇవి ఎలా ఆపరేట్ అవుతున్నాయి సో అనేది మన అరుణ రవికుమార్ మేడం దగ్గర నుంచి మనం నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ ఈ వీడియో యొక్క మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే సరే ఎవరో ఒకరు వచ్చి ఏదో చేస్తారని కాదు, మనకు మనమే ఎడ్యుకేట్ అవ్వాలి. సో మనకు తెలిసిన వారికి మనం దీన్ని పంచాలి. సో అలా పంచినప్పుడు ఏంటంటే మనం ఫైనాన్షియల్ అంటే మనకు బేసికల్గా ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అనేవి మనం అరికట్టాలంటే ఫస్ట్ మనం ఎడ్యుకేట్ కావాల్సింది. సో మనకు ఎవరో వచ్చి కాపాడుతారు అని మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. సో మొత్తానికి ఈ వీడియో మీకు నచ్చిందని మేము అనుకుంటాము. సో దీంట్లో ఏంటంటే మీకు ఇంకా ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ గురించి ఇంకా మీకు మరిన్ని వివరాలు కావాలంటే సో మేడం రాసిన బుక్ లింక్ మనము వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. సో అది మీరు చూసి దాన్ని ఇంకా ఇతరులతో కూడా షేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన ఛానల్లో ఈ పోడ్కాస్ట్ చాలా గ్యాప్ వచ్చాయన్నమాట. సో ఇప్పటి నుండి ఏంటంటే మన ఛానల్లో రెగ్యులర్ పోడ్కాస్ట్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక వాల్యూ అడిషన్ ఇచ్చే కంటెంటే ఉంటుంది. అసలు అటువంటి కంటెంట్ లేకపోతే మేము పోడ్కాస్ట్ చేయము. సో వీటిని కూడా మీరు చూస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి, అందరికీ షేర్ చేస్తూ ఉండండి.